యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. రెండు 2026 సంవత్సరం మే మాసం 3వ ఆదివారం. అంటే మిడిల్ ఆఫ్ ది హాటెస్ట్ సన్, సమ్మర్లో ఆరాధనలో ఉన్నాం. మరి తక్కువగా వస్తారంటే వస్తారు, అది మే మాసం కదా, మిట్ట మే మధ్యలో ఉన్నాం. కానీ మీ అందరిని చూడడం చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్న అక్క దీనా దినకర్ గారికి సంఘపక్షంగా, కాపర్లు డేకెన్స్ పక్షంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రార్థనలో మనల్ని నడిపించినటువంటి డాక్టర్ కె శోభారాణి అనిల్ గారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే భౌగోళ శాస్త్రంలో, జాగ్రఫీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఆమె హైదరాబాదులో డెంగ్యూ మరియు మలేరియా వ్యాధులు వ్యాప్తి భౌగోళిక విశ్లేషణ పైన ఆమె తన పరిశోధనను సమర్పించిన కారణాన్ని బట్టి తనకు డాక్టరేట్ డిగ్రీ ది ప్రెస్టీజియస్ ఉస్మానియా యూనివర్సిటీ హ్యాస్ అవార్డెడ్. మరి ఆ విషయాన్ని మొన్న వారిని దర్శించినప్పుడు నేను గమనించాను. దేవుని నిజంగా స్తుతిస్తున్నాను. మన సంఘంలో మరి విద్య ఎడల విశేష ఆసక్తి, ఎదగాలన్నటువంటి తపన కలిగినటువంటి వారిని చూడటం, కలిగి ఉండటం నిజంగా ఆశీర్వాదకరం. మరి ప్రపంచంలో ఇశ్రాయేలు చరిత్రను మనం గమనిస్తే చాలా అల్పసంఖ్యాకులు వారు, కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత తెలివైన, అత్యంత విలువైన, అత్యంత ఘనమైనటువంటి స్థానాలను వారు అధిరోహించడానికి కారణం ఏంటంటే చిన్ననాటి నుండి విద్యకు ఉన్నటువంటి ప్రాధాన్యతను వారు వివరిస్తారు, విజ్ఞానానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను వారు వివరిస్తారు, ఆ దిశగా ఆ బిడ్డల్ని నడిపిస్తారు. మరి ఈరోజు మన సంఘాలలో నుండి గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి పదవులను అధిరోహించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి యువత ఉన్నప్పటికీ వారిని ఆ దిశగా నడిపిస్తున్నామా అన్నది ప్రశ్న. మరి ఈరోజు ఇలాంటి బిడ్డల్ని చూడటం, మరి వయసు కూడా లెక్క చేయకుండా వారు ఎన్నుకున్నటువంటి రంగంలో ముందుకు వెళ్ళటం నిజంగా ఆశాజనకమైనటువంటి పరిస్థితి. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులారా, ఇప్పుడే ఒక సెల్ ఫోన్ పోయింది డీకెన్ గారిది, కాబట్టి వాచ్ యువర్ థింగ్స్. గుడికి వచ్చాం కదా, ఎవరు తీస్తారులే అనుకోవద్దు. గుడిలో కూడా దొంగలు ఉన్నారా, జాగ్రత్త అన్నది మీరు గమనించాలి. బికాజ్ వీ డోంట్ నో హూ ఆర్ కమింగ్, హూ ఆర్ గోయింగ్. కాబట్టి మీ వస్తువుల గురించి మీరే జాగ్రత్తగా ఉండాలి. This is my request. Don't blame otherwise. Because just now we have witnessed after the English service, ప్రార్థనకనే వస్తారు కానీ వారు ఏం చేస్తారో మనకు తెలియదు. సో the remaining things we are taking care anyway. We will definitely find the one who has taken it and law will take its own course. సరే ప్రియులారా, మరి ఈరోజు వాక్యానికై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ఆదికాండము 13వ అధ్యాయము 3 నుండి చివరి వరకు. దాదాపుగా చాలామంది ఆలస్యంగానే వచ్చారు, కాబట్టి ఏ అంశం గురించి ఏ వాక్యంలో నుండి నేను మాట్లాడుతున్నాను అన్నది మీకు సూచాయిగా నేను చెబుతున్నాను. తమిళనాడు ముఖ్యమంత్రి 10వ తారీఖు తన బాధ్యతలు, అంటే ఎగ్జాక్ట్లీ 1 వీక్ ఫ్రమ్ నౌ బ్యాక్వర్డ్స్, 7 రోజుల క్రితం వారు ఒక బాధ్యతలను వారు స్వీకరించారు. వారి గురించి ఒక ఆర్టికల్ రాశారు ఒక న్యూస్ పేపర్లో. ఏమనంటే, ఆఫీస్కు 15 నిమిషాల ముందు వస్తాడు. బాబు, అది కొంచెం హమ్ వస్తుంది చూడు, హై రేంజ్ అయినప్పుడు కొంచెం కంట్రోల్ చేయి. ఆఫీస్కు 15 నిమిషాలు, గవర్నమెంట్ ఆఫీస్కు ఒక ఎంప్లాయీగా, హీజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు, 15 నిమిషాలు ముందుకు వస్తున్నాడండి. ముఖ్యమంత్రి 15 నిమిషాలు ముందుకు వస్తే ఇంక ఎట్టుంటుంది పరిస్థితి? ఉరుకులాడకుండా రావాలి అందరూ.
15 నిమిషాల ముందు వచ్చి కూర్చోవాలి. మరి పాస్టర్లు వస్తున్నారు కదా టైంకి, మన మెంబర్లు ఏడు వస్తున్నారు? గవర్నమెంట్లో వర్కౌట్ అవుతుంది కానీ సేవలో వర్కౌట్ అవ్వట్లేదు. ప్రియులారా, లెట్ us honor God. లెట్ us honor God. సమయ పాలన అనేది చాలా గొప్ప విజయ రహస్యం. అంటే సమయ పాలన మనకు రాదా అని కాదు, చాలా గొప్పగా సమయ పాలన చేసేవారు ఉన్నారు, ఉన్నత పదవులను అలంకరించినటువంటి వారు ఉన్నారు. కారణాలు ఏమైనప్పటికీ ఎందుకో ఆరాధనకు మాత్రం వేరు కారణాలను చెప్పి మనల్ని మనమే సంజాయించుకుంటుంటాం. కానీ మై రిక్వెస్ట్ ఈజ్, ప్లీజ్ కమ్ ఆన్ టైమ్. యు ఆర్ నాట్ ఆనరింగ్ ఎనీ వన్, బట్ యు ఆర్ ఆనరింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ ఆనరింగ్ గాడ్, ద వన్ హూ హెస్ గివెన్ యూ స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ టు కమ్ ఇన్ టు హిస్ ప్రజెన్స్ అండ్ వర్షిప్ హిమ్. చాలామంది నడవలేని స్థితిలో ఉన్నారు, మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. కానీ దేవుడు చక్కని ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు. మరి 6 రోజులు మనల్ని కాపాడి మన సొంత పనులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. 7వ రోజు ప్రభువు దినం. ఆ ప్రభువును గణపరచడానికి ఆ దినం ప్రత్యేకంగా కేటాయించబడింది. ఆ రోజు ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించడానికి వేగిరమే వస్తాము, ఆశీర్వాదాలను పొందుకుందాం. దేవుని బిడ్డ, ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి శీర్షిక, వర్తమానానికి శీర్షిక పోరాడు పారిపోకు. ప్రియులారా, ఆదికాండము 13వ అధ్యాయంలో నుండి లోతు అబ్రహాము జీవితాల నుండి ఈ వాక్యాన్ని నేను అందించబోతున్నాను. ఒకరోజు ఒక థియలాజికల్ కాలేజ్, వేదాంత విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా మరి పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసుకోవాలి, రీయూనియన్ ఆఫ్ ది ఓల్డ్ స్టూడెంట్స్ అని కార్యక్రమాన్ని జరిగించుకున్నారు. ఆ కార్యక్రమంలో చాలా విషయాలు వారు మాట్లాడుకున్నారు. మరి వేరు సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆ పూర్వ విద్యార్థులలో కొందరు మరి వ్యవస్థాగతమైనటువంటి సంఘాలకు, కొన్ని ఇండిపెండెంట్ సంఘాలకు, కొంతమంది మరి పరిచర్యలో ఉన్నటువంటి విభాగాలకు ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు. మరి వారందరూ కూడా ఆ సమ్మేళనంలో వచ్చి వారి అనుభవాలను, అనుభూతులను మాట్లాడుకున్నారు. చాలా కోలాహలంగా, సందడిగా ఆ సాయంకాలం వారు గడిపారు. అయితే మరుసటి రోజు ఉదయాన్నే తిరిగి వారి యొక్క పనులకు, వారి యొక్క గ్రామాలకు లేక వారి పట్టణాలకు వారు వెళ్ళక మునుపు అందులో పదవీ విరమణ పొందినటువంటి, ఎంతో ప్రజాదరణ కలిగినటువంటి, ప్రాచుర్యం కలిగినటువంటి మరి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని వారు కలవాలన్నటువంటి ఆశతో వారి దగ్గరికి వెళ్ళారు. మరి వెళ్ళి అనేకమైనటువంటి విషయాలు వారు మాట్లాడుతున్నప్పుడు మరి ఆ గురువుగారు ఆ పూర్వ విద్యార్థులు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ వింటున్నాడు. వారి సమస్యలు వారు మాట్లాడుతున్నారు. నా సేవలో ఈ సమస్య ఉంది, మా సంఘంలో ఈ సమస్య ఉంది, ఈ పరిచర్యలో ఈ సమస్య ఉంది, జీవితం చాలా మరి భారభరితంగా సాగుతుందని చాలామంది చాలా విషయాల గురించి మాట్లాడుతున్నారు. అవన్నీ మౌనంగా వింటున్నటువంటి గురువుగారు మరి వంటగదిలోనికి వెళ్ళి ఆయన కాఫీ పెట్టారు. ఆ కాఫీ తయారు చేసిన తర్వాత ఆ కాఫీని వేరు పాత్రల్లో పోసాడు. ఆయన మట్టి పాత్రలో పోసాడు, వెండి పాత్రలో పోసాడు, స్టీల్ పాత్రలో పోసాడు, గాజు పాత్రలో పోసాడు, మరి పేపర్ గ్లాసులలో కూడా పోసాడు. పోసినటువంటి ఆ గ్లాసులన్నింటినీ కూడా టేబుల్ పైన పెట్టి వారిని ఆహ్వానించి వారిని కాఫీ తీసుకోమంటే మొట్టమొదటి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వెండి గ్లాసుల్లో నుంచి తీసుకున్నారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ తీసుకొని తాగడం ప్రారంభించినప్పుడు వారి సమస్యను గురువుగారితో వారు చర్చించాలని గురువుగారితో సంభాషణ ప్రారంభించారు. ఆ సంభాషణలో వారి మాటలు, వారి యొక్క సంశయాలు, వారి యొక్క సవాళ్ళు, వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతిఘటనలను, అనేకమైనటువంటి విషయాలను విన్నటువంటి ఆ వ్యక్తి వారి సమస్యల గురించి వారు వాపోతున్నప్పుడు ఆయన చిరునవ్వుతో ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఈ విషయాన్ని మీకు ప్రయోగాత్మకంగా చెప్పడానికే నేను ఈ కాఫీని వేరు పాత్రల్లో ఉంచానో, ఆ పాత్రల్లో మీరు సహజంగానే ఇష్టపడి వెండి పాత్రలో ఉన్నటువంటి కాఫీని తీసుకున్నారు. కానీ గాజు పాత్రలో ఉన్నది, మట్టి పాత్రలో ఉన్నది, స్టీల్ పాత్రలో ఉన్నది, ఆఖరికి పేపర్ కప్స్లో ఉన్నది కూడా కాఫీ మాత్రమే. దాని పైన ఉన్నటువంటి పై మెరుపులను చూస్తూ మరి దాని బట్టి ఆ కాఫీ యొక్క విలువను నిర్ధారణ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అంటే
జీవితంలో మనందరికీ కూడా దేవుడు పరిచర్యనిచ్చాడు. పరిచర్య అంటే కాఫీ లాంటిది. నువ్వు ఎక్కడ ఉన్నా అన్నది ముఖ్యం కాదు, కానీ ఎలా రుచిస్తున్నావన్నది ముఖ్యం. చాలా సందర్భాల్లో మనం ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి మన పరిచర్యను బెరాజు వేస్తూ ఉంటాం. ప్రియ సంఘమా, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని బిడ్డవన్నది నువ్వు మర్చిపోకూడదు. మరి ఎవరికి ఇవ్వబడినటువంటి బాధ్యతను వారు నిర్వర్తించినటువంటి వేళ సమస్యల వైపు చూడకుండా కేవలము దేవుని వైపు చూచిన రోజే జీవితాలు అద్భుతంగా తీర్చిదిద్దబడతాయి. మరి మన జీవితంలో విచారం ఏమిటంటే, మనకున్నటువంటి పదవుల వైపు, మనకున్నటువంటి హోదాల వైపు, మనకున్నటువంటి పరిస్థితుల వైపు మనం చూస్తున్నాం. కానీ మన పరిస్థితిని బట్టి, మన హోదాను బట్టి, మనకున్నటువంటి భౌతికమైనటువంటి భౌగోళికమైనటువంటి పరిస్థితుల్ని బట్టి మన విలువ నిర్ధారణ చేయబడదు. ఎలా నిర్ధారణ చేయబడుతుందంటే, యేసు రక్తములో కడగబడినటువంటి నీతిమంతుడిగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుని బిడ్డ, ఆ సత్యము గ్రహించినటువంటి రోజు అనేకమైనటువంటి పరిస్థితుల వైపు మనం చూస్తుంటాం. పరిస్థితులు ఉంటాయి. యేసు ప్రభు వాక్యంలో సెలవిచ్చాడు, పరిస్థితులు ఉంటాయండి. అందుకనే కీర్తనాకారుడు 119వ కీర్తన 67వ వచనంలో ఏమంటాడంటే, మరి శ్రమ కలగక మునుపు నేను మార్గమును విడిచితిని, శ్రమ కలుగుట నాకు మేలాయెను. ఈరోజు మన జీవితాలలో పోరాటాలు, మన జీవితాలలో సమస్యలు, మన జీవితాలలో ఎదురీతలు, మన జీవితాలలో అపనిందలు మన జీవితాలలో ఎదురవుతున్నప్పుడు మన జీవితాలను బలపరచడానికే దేవుడు వాటిని అనుమతిస్తున్నాడన్నది ఎంతమంది విశ్వాసులు గమనిస్తున్నారన్నది ప్రశ్న. దేవుడు ఒక మాట మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభు చెప్పినటువంటి మాట జ్ఞాపకం ఉంది కదా. యేసు ప్రభు ఏమంటున్నాడు మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వచనంలో అంటే, అభ్యంతరము వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని. ప్రియులారా, అభ్యంతరములు రాక తప్పవండి. సేవలో నీకు అభ్యంతరాలు వస్తాయి, సేవలో నీకు సవాళ్ళు వస్తాయి, సేవలో నీవు అపకీర్తి పాలవుతావు, ఈ సేవలో నిన్ను అపార్థం చేసుకునే పరిస్థితి ఉన్నది. ఇవన్నీ ఉంటాయని దేవుడు చెప్పాడు. నాకు సేవలో ఏం కష్టం రావద్దండి, అంతా సాఫీగా హైవే పోవాలి. ఇప్పుడు ఖమ్మం నుంచి రాజమండ్రి వరకు కొత్త హైవే వేస్తాడు, దాన్ని గ్రీన్ హైవే అంటాడు. అలా ఉండాలండి, మొత్తం సాఫీగా ఉండాలి. ఏ సమస్య రావద్దంటే కుదరదండి. సేవలో సమస్యలు వస్తాయి, సేవలో కష్టాలు వస్తాయి, సేవలో అభ్యంతరాలు వస్తాయి, సేవలో అపనిందలు వస్తాయని యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు. మరి మరొక భరోసా దేవుడు ఏమిస్తున్నాడో తెలుసా? యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ఆ అభ్యంతరాలలో, ఆ కష్టాలలో ఎలా మనం బ్రతకాలో అన్నది, ఎలా నిలిచి గెలవాలన్నది, ఆ నిలిచి గెలిచిన దేవుడు తన జీవితం ద్వారా, మాదిరి ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము, నా యందు మీకు సమాధానము కలుగునట్లు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానను. హల్లెలూయా. ప్రియులారా, లోకాన్ని జయించిన దేవుడు, కష్టాన్ని జయించిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, అవమానాన్ని జయించిన దేవుడు, ఎదురీతలను జయించిన దేవుడు, ఆయన పైన వేయబడుతున్నటువంటి ప్రతి అపనిందను తన మౌనము ద్వారా, తన జీవితము ద్వారా, మధుర సాక్ష్యము ద్వారా తిరగ రాసినటువంటి అద్భుతమైన దేవుడు నీతోనే, నీలోనే ఉన్నాడని ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, అభ్యంతరములు రాక మానవు, ఆ అభ్యంతరాలలో, ఆ కష్టాలలో జయించిన నా జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని నీవు ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఆ పరిస్థితులలో నీ జీవితాన్ని మరొక స్థాయికి నేను నడిపిస్తున్నాను, మరొక స్థితిలోనికి నేను హెచ్చిస్తున్నాను, నీ జీవితాన్ని ఒక ప్రేరణగా మారుస్తున్నాను, నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదంగా మారుస్తున్నాను. ఆ కష్టాలలో, కన్నీళ్లలో నీవు ఏ విధంగా నడుస్తున్నావన్నది లోకము నిన్ను చూస్తున్నటువంటి వేళ, నా బిడ్డగా, నా శిష్యునిగా నువ్వు ఎలా స్పందిస్తున్నావన్నది లోకము నిన్ను గమనిస్తున్నటువంటి వేళ, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావన్నది ప్రశ్న. దేవుని బిడ్డ, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, శ్రమ కలుగుట నాకు మేలాయను. శ్రమ కలిగినప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? దేవుని వాక్యాన్ని ఆయన నేర్చుకున్నాడు. దేవుని బిడ్డ, శ్రమలు, కష్టాలు, అవమానాలు మనల్ని దేవునికి ఇంకా ఇంకా సమీపంగా మారుస్తాయి. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో యాకోబు భక్తుడు మరి రాస్తున్నటువంటి ఒక ఆత్మీయ సూత్రం ఏమిటంటే, నా సహోదరులారా,
మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఆ. ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు నానా విధములైన శోధనలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మహానందమని ఎంచుకొనుడి. వీడి దగ్గరికి పోయి చెప్పుకోవడం, వాడి దగ్గరికి పోయి చెప్పుకోవడం, అన్నా నువ్వు రావాలన్నా, తమ్మి నువ్వు రావాలి, నా పక్కన నిలబడాలి, ఓ ఉధృతంగా ఎగిరిపోవాలి. ఇవంతా చాతగాని పిరికివారు చేసే పని, వాక్యము తెలియనటువంటి అజ్ఞానులు చేసే పని. దేవుని వాక్యం ఏమంటుందంటే మహానందమని తలవాలది. నీవు నీ జీవితంలో నిందలు వేస్తున్నారా? నీ జీవితంలో అవమానం గుండా వెళుతున్నావా? నీవు అపహాస్యం గుండా వెళుతున్నావా? నీతియుక్తమైన జీవితాన్ని నీవు జీవించిన రోజు, యథార్థమైన జీవితాన్ని నీవు జీవించిన రోజు, జవాబుదారీతనముతో నీవు జీవించిన రోజు, నిప్పులా నీవు బ్రతికిన రోజు నీపైన అపవాదాలు మోపుతున్నట్లయితే ఆ అపవాదాల మధ్య, ఆ హింసల మధ్య, అవమానాల మధ్య, ఆ ఎదురీతల మధ్య నీవు ఆనందముతో బ్రతకాలని ఆ విషయాన్ని లోకము గుర్తిస్తూ దేవుని మహిమపరిచే విధంగా నీవు నేను జీవించాలి. దేవుని బిడ్డ, క్రీస్తు అడుగు జాడల్లో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. అందుకే 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో ఆయన అడుగు జాడల్లో నడిచినటువంటి పేతురు మరి రాసిన మొదటి పత్రిక 2:21లో అంటాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. యేసు ప్రభు మాదిరి మన జీవితాల్లో ఎందుకు ఉంచాడంటే శ్రమలలో ఆయన స్వరూప్యములోనికి దేవుడు మనల్ని మలుస్తున్నాడు. దేవుని బిడ్డ, శ్రమల కొలిమి గుండా దేవుడు మనల్ని నడిపిస్తున్నది ఎందుకో తెలుసా? మనలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని లోకానికి పరిచయం చేయడానికి. నీ వ్యక్తిత్వ హననం జరుగుతున్నప్పుడు నీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ప్రత్యేకతను దేవుడు ప్రపంచానికి చూపించడానికి ఆ శ్రమల గుండా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. కారు కొనే వేళ వారు టెస్ట్ రైడ్ అని వస్తారు. టెస్ట్ రైడ్కి ఒక రూట్ మ్యాప్ ఉంటుంది. ఆ రూట్ మ్యాప్లో అత్యంత రద్దీగా ఉన్నటువంటి స్థలం ఉంటుంది, అత్యంత ఖాళీగా ఉన్నటువంటి స్థలం ఉంటుంది, అతుకులు గతుకులు ఉన్నటువంటి మార్గంలో కూడా ఆ కారు వెళుతుంది. అంటే అన్ని పరిస్థితులలో అది ఎలా మనగలుగుతుంది అన్నది వివరించడానికి ఒక పరీక్ష గుండా ఆ కారును కొనే వ్యక్తి ఆ కారు యొక్క పర్ఫార్మెన్స్ను చూడడానికి ఆయన తీసుకొని వెళ్తారు. దేవుని బిడ్డ, ఒక కారును మనము పరిశీలన చేయకుండా కొననట్లయితే ఒక వ్యక్తిని దేవుడు తన సేవలో మరొక స్థాయిలోనికి హెచ్చించాలి, మరొక స్థితిలో ఆయనను గణపరిచి అభిషేకించి వాడుకోవాలంటే పరిశీలన చేయకుండానే వాడుకుంటాడంటే అలా కాదండి. తప్పకుండా పరిశీలన చేయబడతావు. అందుకనే అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలలో ఒక గొప్ప ఆత్మీయ సూత్రాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడటం నేర్చుకోవాలి. శ్రమలయందు కుంగిపోవటము కాదండి, శ్రమలయందు అతిశయపడటము, శ్రమలయందు ఆనందించటము, శ్రమలలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్నది మనం మరచిపోకూడదు. దేవుని బిడ్డ, క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో అనేక మంది ఈరోజు కష్టాల వైపే చూస్తున్నారు, నిందల వైపే చూస్తున్నారు, సమస్యల వైపే చూస్తున్నారు. మరి అంతగా నడిపించిన దేవుని వైపు చూడటం లేదండి. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. డోంట్ లుక్ ఎట్ ది ప్రాబ్లమ్స్. You have 101 reason to praise God. Why on earth you are looking at only the problem? It is the strategy of the enemy. ఈరోజు దేవుడు మరి ఆ శత్రువు యొక్క ఆలోచనను తిప్పికొట్టడానికి నీ జీవితంలో చేసిన మహోపకారాలను బట్టి, ఇంతవరకు నిన్ను నడిపించిన విధానాన్ని బట్టి, నీకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నీకిచ్చిన స్థితిమంతాన్ని బట్టి, నీకిచ్చినటువంటి మరి పరిస్థితులను బట్టి దేవుని స్తుతించడానికి బదులుగా ఏదో ఎవడో అనామికుడు అన్నటువంటి మాటను బట్టి నీవు కృంగిపోతున్నావు. ఎవడో పనికి మాలినటువంటి వాడు, జీవితంలో సాక్ష్యము లేనటువంటి వాడు, కుటుంబ సాక్ష్యము లేనటువంటి వాడు, సమాజంలో సాక్ష్యము లేనటువంటి వాడు, సంఘములో సాక్ష్యము లేనటువంటి వాడు, కనీసం క్రైస్తవుడాన్ని పిలిపించుకోవడానికి కూడా అర్హులు కానటువంటి వాడు మాట్లాడుతున్నటువంటి మాటలను చూసి నువ్వు కృంగిపోతున్నావా? లేదు, కృంగనికి అవసరం లేదు. నీవెవరో నీకు తెలుసు. ఎంత త్రికరణ శుద్ధితో దేవుని కొరకు నువ్వు పనిచేసావో తెలుసు. దేవుని ఎడల నీవు కలిగి ఉన్నటువంటి అంకిత భావాన్ని నువ్వు ఎరిగి ఉన్నావు. సాతానుడు నిన్ను కృంగతీయడానికి, నీ జీవితంలో నిన్ను నిరుత్సాహపరచడానికి, తిరిగి నిన్ను మిన్నంటి కూర్చోబెట్టడానికి సాతానుడు అల్లుతున్నటువంటి ప్రతి పన్నాగములో నుండి
బయటికి దూసుకొని రావడానికి దేవుడు ఈ మాటలు నీతో వినిపిస్తున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు మనందరి ఎడల ఒక ఆలోచనను కలిగి ఉన్నారు. శ్రమల కలిగినటువంటి వేళ, లేక కష్టము వచ్చినటువంటి వేళ, సవాలు వచ్చినటువంటి వేళ మన వైఖరి ఎలా ఉండాలో అక్కడ మనం గమనించబోతున్నాం. ప్రార్థనలో ఓర్పు, దేవుడు కష్టాలలో మనకున్నాడన్నటువంటి నమ్మకము, నిత్య జీవితము పైన మన దృష్టిని సారించి మన జీవన ప్రయాణాన్ని మనం సాగించాలి. దేవుని బిడ్డ, చదువబడినటువంటి లేఖన భాగములో నుండి 2 విషయాలను మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 13వ అధ్యాయము 3 నుండి చివరి వరకు. మొట్టమొదటి విషయం ఏమిటంటే, ఒక విశ్వాస వీరునితో బ్రతికిన వేళ పరిస్థితి ఎలా ఉంటుంది, ఒక విశ్వాస వీరుణ్ణి విడిచి వెళ్ళిన వేళ పరిస్థితి ఎలా ఉంటుంది. దేవుని బిడ్డ, అబ్రహాము విశ్వాస వీరుడు, విశ్వాసులకు తండ్రిగా అభివర్ణించబడుతున్నటువంటి వాడు. దేవుడు ఆయనను పిలవగానే 12వ అధ్యాయం మనం గమనిస్తే, ఆదికాండము మొదటి 3 వచనాలలో దేవుడు ఆయనను పిలవగానే ఆయన మారు మాట్లాడకుండా, ఎక్కడికి తీసుకొని వెళుతున్నావు, ఎందుకు తీసుకొని వెళుతున్నావు, ఎంతకాలం తీసుకొని వెళ్తావు, నా గురించి ఏం ఆలోచిస్తున్నావు, ముందుగా నాతో చెప్పమని 100 ప్రశ్నలు అడగలేదండి. దేవుడు చెప్పిన వెంటనే దేవుడు చూపిస్తున్నటువంటి స్థలంలోనికి ఆయన నడిచాడు. మరి నిరీక్షణకు ఆధారము లేనటువంటి వేళ దేవుని యందు విశ్వాసముంచి ఆయన నడిచినటువంటి జీవన విధానాన్ని బట్టి దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే, ఘనమైనటువంటి వ్యక్తిగా ఆయనను ఆశీర్వదించాడు. ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని ఆయనకిచ్చాడు. ఆయన చేసిన ప్రతి ప్రార్థన ఆలకించాడు. ఆయనను దేవుడు ఏమని సంబోధించాడంటే, నా స్నేహితుడైనటువంటి అబ్రహాము అని సంబోధించాడు. ఎందుకు దేవుడు అంత ఉన్నతమైనటువంటి స్థాయిని ఆయనకి ఇచ్చాడంటే, విశ్వాసములో అంత పరిణితిని ఆయన ప్రదర్శించాడు. ఏకైక కుమారుణ్ణి బలిగా ఇవ్వమన్న వెంటనే మారు మాట్లాడకుండా దేవునికి అర్పణగా ఇవ్వడానికి ఆయన అడుగులు వేసినటువంటి ఉద్దండు. దేవుని బిడ్డ, అలాంటి ఒక ఉద్దండునితో నీవు బ్రతికినప్పుడు సమస్యలు వస్తాయండి. ఎంత విచిత్రం కదా. అలాంటి ఒక ఉద్దండినితో నీవు బ్రతికినప్పుడు సమస్యలు వస్తాయి. సమస్య వచ్చిన వేళ నీవు లోతులా ప్రవర్తిస్తున్నావా? దేవుని బిడ్డ, లోతు అబ్రహాముతో కలిసి వెళ్ళాడు. అబ్రహాము ఆయనను ఆహ్వానించలేదు, కానీ ఆయననే తన పినతండ్రితో కలిసి లోతు ప్రయాణమయ్యాడు. ఎందుకంటే ఆ పినతండ్రి జీవితాన్ని చాలా ప్రత్యక్షంగా చూస్తున్నాడు. ఆయన జీవితంలో తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని బట్టి దేవుడు ఆయనను ఆశీర్వదిస్తాడని నమ్మినటువంటి ఈ వ్యక్తి ఆయనతో పాటుగా అడుగులు వేశాడండి. అయితే కలిసి జీవిస్తున్నప్పుడు సమస్యలు వస్తాయి. సంఘం ఎదుగుతున్నప్పుడు సమస్యలు వస్తాయి. సంఘంలోనికి డబ్బు వస్తున్నప్పుడు సమస్యలు వస్తాయి. సంఘం పెరుగుతున్నప్పుడు, విస్తరిస్తున్నప్పుడు సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్లో నిర్ణయాన్ని ఎలా తీసుకుంటున్నావన్నది మన ముందు మన జీవితాలను పరిశీలన దేవుడు చేస్తున్నాడు. దేవుని బిడ్డ, మరి ఆ రోజు వీరి యొక్క ఆస్తి దేవుడు వారి దేశములో నుండి, వారి ప్రాంతములో నుండి, వారి గ్రామములో నుండి పిలిచి తాను చూపించబోతున్నటువంటి దేశానికి, వాగ్దాన దేశానికి వారిని నడిపిస్తున్నటువంటి వేళ దేవుడు వారి ఆస్తిని ఎంతగా విస్తరింపచేశాడంటే, ఆదికాండము 13వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించినట్లయితే, వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. అమ్మా, కలిసి నివసించలేని పరిస్థితులు కూడా కల్పించింది దేవుడే. యోబు జీవితంలో కష్టాలను ఎవరు అనుమతించారు? దేవుని బిడ్డ, నా జీవితాల్లో కూడా, నా పరిస్థితుల్లో కూడా దేవుడే కలిసి జీవించలేని పరిస్థితులు కల్పిస్తే, ఆ కలిసి జీవించలేని పరిస్థితుల్లో కలిపిన దేవుణ్ణి బట్టి, వాక్యాన్ని బట్టి నిర్ణయాన్ని తీసుకుంటున్నావా, లేక స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకొని జీవితాన్ని నిర్వీర్యం చేసుకునే విధంగా అడుగులను నువ్వు వేస్తున్నావా? చాలామంది స్వతంత్ర నిర్ణయాలను తీసుకుంటున్నారు. లోతు కూడా అలాంటి ఒక స్వతంత్ర నిర్ణయాన్నే తీసుకున్నాడు. దేవుని బిడ్డ, లివింగ్ విత్ ప్రామిస్ ఓన్లీ బ్రింగ్స్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. నీవు వాగ్దానములో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే నీకు ఆశీర్వాదం వస్తుంది. వాగ్దానములో నుండి నువ్వు బయటికి వెళ్ళిన వేళ నీకు ఆశీర్వాదం రాదు. నీ ఫోన్ నీకు రావాలంటే నెట్వర్క్లోనే ఉండాలి. అవుట్ ఆఫ్ నెట్వర్క్ పోతే నీకు రాదండి ఫోన్ కాల్. దేవుని బిడ్డ, మరి మన జీవితాల్లో కూడా ఆశీర్వాదాలు రావాలంటే దేవుని యొక్క ఆలోచనతోనే మన జీవితాన్ని మనం మేళవించుకోవాలి. దేవుని యొక్క ఆలోచనతోనే మనం అడుగులు వేయటము నేర్చుకోవాలి. నా ఇష్టము, నా జీవితము, నన్ను అడగడానికి ఎవరండి, దిస్ ఈజ్ పర్సనల్ లైఫ్ అని డైలాగులు కొట్టకూడదు.
దేవుని బిడ్డ, లోతు కూడా పర్సనల్ లైఫ్ అని ఆయన నిర్ణయాలను తీసుకున్నాడు. ఎవరినైతే నమ్మి తన కుటుంబాన్ని, తన దేశాన్ని, తన బంధువులను విడిచిపెట్టి అడుగులు వేశాడో, తన ఆస్తి విస్తరించినటువంటి వేళ, కలిసి జీవించలేని పరిస్థితులు ఏర్పడినటువంటి వేళ, ఆ విశ్వాస వీరుణ్ణి కూడా విడిచి వెళ్ళడానికి మరి దుస్సాహసాన్ని ఆయన చేశాడు. దేవుని బిడ్డ, ఈరోజు చాలా సందర్భాలలో మినిస్ట్రీస్లో కానీ, సంఘాలలో కానీ, వ్యవస్థాపక సంఘాలలో కానీ సమస్యలకు నిర్ణయం ఏమవుతుందంటే, మనుషులు దే ఆర్ స్టార్టెడ్ థింకింగ్ ఇండిపెండెంట్లీ, నాట్ అకార్డింగ్ టు ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ఆలోచన ప్రకారము దేవుడు అబ్రహామును తీసుకుని వచ్చాడు. అబ్రహాముతో ఆయన వచ్చిన కారణాన్ని బట్టి దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. ఆయన అబ్రహాముతో నడిచిన కారణాన్ని బట్టి ఆయన ఆశీర్వదించాడు. నిన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తా, నిన్ను దీవించేవారిని నిన్ను దీవిస్తా, నీకు సహాయం చేసేవారిని నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానంలోనే భాగంగా దేవుడు లోతును కూడా ఆశీర్వదించాడు. ఆ సత్యాన్ని ఆయన మరిచిపోయి స్వతంత్రంగా ఆలోచించడం ప్రారంభించాడు. ఇంకా నాకేం తక్కువ అండి, నేను కూడా మేనేజ్ చేస్తాను, నాకేం తక్కువనా, నేను కూడా మేనేజ్ చేస్తాను, నాకు కూడా కావలసినంత ఉన్నదని స్వతంత్ర ఆలోచనలోనికి ఆయన వెళ్ళాడు. దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఎలీషా ఏలియాతో ఏమంటున్నాడు? యెహోవా జీవము తోడు నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. ఎంత ఆశ, ఎంత ఆసక్తి! ఎలీషాను దేవుడు అంత ఘనంగా వాడుకోవడానికి కారణం ఏమిటంటే ఆ అంకిత భావాన్ని వారు కలిగి ఉన్నారు. దేవుని బిడ్డ, మరి బైబిల్ గ్రంథంలో మోషే ఉండగానే మోషే యెహోషువను సిద్ధం చేశాడు. యెహోషువను దేవుడు అంత ఘనంగా వాడుకోవడానికి కారణం ఏమిటంటే వారి జీవితంలో వారు నేర్చుకున్నటువంటి అనుబంధం అది. యేసు ప్రభు ఉండగానే 12 మంది శిష్యుల్ని ఆయన సిద్ధం చేశాడు. దేవుని బిడ్డ, మరి నయోమి రూతును సిద్ధం చేసింది. రూతు పలికినటువంటి మాట, నీ జనమే నా జనము, నువ్వు పాతిపెట్టు చోటనే నేను కూడా పాతిపెట్టు, నీ ప్రజలే నా ప్రజలు. ఈరోజు ఆ ఆలోచన సన్నగిల్లుతున్నటువంటి వేళ, వ్యవస్థల్లో సమస్యలకు కారణమవుతూ ఏమవుతుందంటే పీపుల్ స్టార్టెడ్ థింకింగ్ ఇండిపెండెంట్లీ. స్వతంత్రంగా ఆలోచిస్తున్నాడు. వాడోడండి, వీడోడండి, మరి వీడోడో, వాడు లేకపోతే వీడు లేడు కదా, అది మర్చిపోయాడు. సో అబ్రహాము లేకపోతే ఈ లోతు లేడండి. లోతుకు ఆశీర్వాదమే వచ్చేది కాదు. అబ్రహాము తన దేశాన్ని, తన బంధువులను, తన సొంత వారిని విడిచి వచ్చిన వేళ లోతు కూడా ఆయనను అనుకరించారు. ఆదికాండము 12వ అధ్యాయం 1-3 వచనాలు మనం గమనిస్తే ఆ విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వాణ్ణి ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వాణ్ణి శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాము. ఈ వాగ్దానము ఎవరికి ఇచ్చాడండి? దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు, లోతు కాదండి. కానీ లోతు ఏమనుకుంటున్నాడు? చాలా లోతుగా ఆలోచించుకుంటున్నాడు ఆయన గురించి, చాలా గొప్పగా ఆలోచించుకుంటున్నాడు. అబ్బా, నాంత తోసుమార్కాన్ లేడని. ప్రియులారా, ఈరోజు చాలామంది విశ్వాసులు అలానే ఆలోచిస్తున్నారు. చెట్టును వీడి స్వతంత్రంగా ఆలోచన చేస్తున్నారు. దేవుని బిడ్డ, తెలుగులో అందుకనే ఒక నానుడి ఉన్నది, నేల విడిచి సాము చేయొద్దు. ఎందుకంటే మళ్ళొచ్చేది నేల మీదకే. డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ యువర్ సెల్ఫ్, బీ రూటెడ్ ఇన్ ద ట్రూత్. దేవుని బిడ్డ, మరి ఈరోజు ఆ లోతు వాగ్దానాన్ని చేయబడినటువంటి వ్యక్తిని కాదని, పెరిగిన ఆస్తిని బట్టి ఆయన వెళ్ళే పరిస్థితి. యువర్ డిసిషన్స్ విల్ ఫాలో ద కాన్సిక్వెన్సెస్. లోతు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ నిర్ణయం యొక్క పర్యవస్థానాలను ఆయననే అనుభవించాడండి. పర్యవస్థానాలు ఎక్కడ పోవు కదా. చెన్నైకి ఎంతమంది వెళ్ళారో తెలియదు నాకు. చెన్నైలో ఒక ఫేమస్ రెస్టారెంట్ ఉంటుంది. అది పి రాజగోపాల్ గారు ప్రారంభించారు. దాని పేరు శరవణ భవన్. అధినేత ఆయన పి రాజగోపాల్. ఆయన చాలా, అంటే ఒకసారి అక్కడ టేస్ట్ చేస్తే, చెన్నైకి వెళ్తే నేను కంపల్సరీ అక్కడ బ్రేక్ఫాస్ట్, టిఫిన్, లంచ్ అన్నీ అన్నీ చేస్తా. వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అండ్ అమేజింగ్ టేస్ట్. గ్లోబల్ రికగ్నిషన్ ఉన్నటువంటి చైన్ ఆఫ్ హోటల్స్ ఇది. దాని అధినేత పేరు రాజగోపాల్.
2003వ సంవత్సరంలో ఒక జ్యోతిష్యుడు చెప్పినటువంటి ఒక చెడ్డ ఆలోచన బట్టి వాడికి అప్పటికే 2 పెళ్ళిళ్ళు అయ్యాయండి. ఆ శరవణ భవన్లో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి యొక్క కుమార్తె పైన కన్నేశాడు. అది చేయటం తప్పు నాన్న, అలా చేస్తే పరిస్థితులు బాగుండవని చాలామంది ఆయనను మేలు కోరేవారు చెప్పారు. కానీ ఆమె భర్తను చంపించి వాడు వివాహం చేసుకునే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా ఆ భర్తను చంపించాడు. కానీ ఆ కాన్సిక్వెన్సెస్ ఊరికే పోలేదండి. 2003వ సంవత్సరంలో పని చేస్తే న్యాయం ఇట్ టుక్ ఇట్స్ ఓన్ టైం. 2019వ సంవత్సరంలో వాడుకి యావజ్జీవ శిక్ష పడింది. 71 సంవత్సరం రోజు వాడు మరణించాడు. వై ఐఎమ్ టెలింగ్ ఆల్ దిస్? బికాస్ యువర్ వర్క్ విల్ క్యారీ ద కాన్సిక్వెన్సెస్. నన్ను ఎవడు చూస్తున్నాడు? చీకట్లో చేస్తున్నాడు, ఎవ్వనికి తెలియదు, మా 2 3 తప్ప, మేము చాలా హైయెస్ట్ సీక్రెసీతో చేస్తున్నాము. నో, యువర్ డిసిషన్స్ విల్ ఫాలో ద కాన్సిక్వెన్సెస్. యూ కెనాట్ ఎస్కేప్. Decision is your role. Consequences are not in your control. So what is in your control? Take the right decision. Never take a wrong decision. The wrong decision will have consequences. Even the right decision also. But the right decision will have a positive consequences, and the wrong decision will have a negative consequences. పి రాజగోపాల్ శరవణ భవన్ వ్యవస్థాపకుడు తీసుకున్నటువంటి ఆ తప్పు నిర్ణయము నైతిక పతనానికి సూచికగా ఉన్నది. ఆయన జీవితము, ఆయన వ్యాపారము పతన స్థితిలోనికి వెళ్ళడానికి కారణమైంది. దేవుని బిడ్డ, మరి తెలంగాణ రాష్ట్రములోనే మరి ఉన్నతమైనటువంటి పదవిని లేక గుర్తింపును పొందినటువంటి తహసీల్దార్ వి లావణ్య, కేశంపేట్ తహసీల్దార్ లావణ్య తెలంగాణలో ఉత్తమమైనటువంటి తహసీల్దార్గా ఆమె గుర్తించబడింది. పురస్కారాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తీసుకుంది. కానీ ఆమె లంచానికి బానిస. ఆ లంచం 4 లక్షల రూపాయలు ఆమె లంచం తీసుకుంటున్నటువంటి వేళ అవినీతి నిరోధక శాఖ వారు వారిని పట్టుకున్నారు. ఆమె జీవితం మరోలా మార్చబడింది. When you know something is wrong, please don't ever dare to do that. However powerful you may be, however recognized you may be, the consequences will not leave you. దేవుని బిడ్డ, ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కుదిపేస్తున్నటువంటి ఒక విషయాన్ని మనం చదువుతున్నాం. ఒక గొప్ప సహాయ మంత్రి యొక్క కుమారుడు, ఆయన నాకు అదుపు లేదు, నేను ఏం చేసినా నడుస్తుంది అనుకున్నాడు. కథ మరోలా ముగుస్తుంది. దేవుని బిడ్డ, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ గాట్ ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్. న్యూటన్స్ 3rd law. Every decision that you take will follow your life and you have to bear the consequences. ఇక్కడ లోతు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏమిటంటే, ఆస్తి పెరిగింది, కలిసి జీవించలేదు. పిన్నానా, చిన్నానా, నేను నీతో కలిసి ఉండడానికి వచ్చాను కదా, మరి ఆస్తి కొరకెందుకు నేను వదిలి వెళ్ళనండి? నేను ఈ ఆస్తి పోని, బాడ్ మే జానేదేవ్, ఐ డోంట్ వాంట్ టు లీవ్ యూ, ఐ వాంట్ టు బి విత్ యూ అని చెప్పడానికి బదులుగా ఆయన స్వతంత్రంగా నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాడు. దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? ఎక్కడ ఆశీర్వాదాన్ని ఇస్తుందో తెలుసా? వాగ్దానములో నిలిచినప్పుడు మాత్రమే ఆశీర్వాదం వస్తుంది. దేవుడు మనిషిని సృష్టించక ముందు ఆయన ఆలోచన ఏంటో తెలుసా? మీరు ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించి భూమిని నిండించాలి. మరి ఎవరు భూమిని నిండిస్తారు, ఎవరు ఫలిస్తారు, ఎవరు అభివృద్ధి చెందుతారంటే, ఎవరైతే ఈ వాగ్దానములో ఉంటారో, ఈ ఆలోచన ప్రకారం జీవితాన్ని కట్టుకుంటారో వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడమ్మా. ఆ ఆశీర్వాదము అమోఘంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. దేవుని వాక్యములో మరి మరొక ఆలోచన ఆయన రాయించాడు. అదేంటంటే 133వ కీర్తన 1వ వచనము, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలో ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలెనుండును. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలెనుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును, శాశ్వత జీవమును అక్కడ ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆయన ఆజ్ఞాపించాడమ్మా. ఎప్పుడు? ఐక్యత ఉన్నప్పుడు.
ఐక్యతను విఘాతపరచడానికి స్వార్థంతో నువ్వు ఆలోచన చేసి విడగొట్టే ముచ్చట్లు నువ్వు చేస్తే, వేరుపరిచే విషయాలు నువ్వు చేస్తే, వేరుపరిచి అభివృద్ధి చెందుదామన్న ఆలోచనలో నువ్వు వెళితే అది దేవుని ఆలోచన కాదన్నది దేవుని వాక్యం సెలవిస్తున్నది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవితాన్ని దేవుడిచ్చాడు. మనల్ని బ్రదర్ అని అంటారు. ఎందుకు అంటారు బ్రదర్ అని? ఆలోచన చేసావా? వై వీఆర్ కాల్డ్ బ్రదరన్? బికాస్ వెన్ వి లివ్ ఇన్ యూనిటీ there is prosperity. When you live in harmony, there is prosperity. దేవుని బిడ్డ, ఈరోజు ఆ సత్యాన్ని మరిచిపోయినటువంటి లోతు అబ్రహామును బట్టే దేవుడు తనను ఆశీర్వదించాడన్న ఆ మౌలికమైనటువంటి సత్యాన్ని విస్మరించి ఆయన స్వతంత్రంగా ఆలోచించడం ప్రారంభం చేశాడు. నేను చాలా పెద్ద మనిషినండి, నాకు మించినోడు లేదు. ఊకే అబ్రహాం కింద ఏముండాలండి? చెట్టు కింద ఇంకో చెట్టు ఎదుగుతుందా? నేను ఇండిపెండెంట్గా ఆలోచన చేయాలని ఆయన చాలా ఇండిపెండెంట్గా ఆలోచన చేశాడు. ఈయన దుష్టాంతరాన్ని దేవుడు ఎందుకండి వాక్యంలో రాయించాడు? ఏనాడు ఆయన ఆలోచన చేసావా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఈ దృష్టాంతరాలను దేవుడు ఎందుకు రాయించాడండి? ఒక్కసారి గమనిస్తే 10 సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. బుద్ధి కలుగుటకై రాశాడమ్మా. ఈరోజు స్వతంత్రంగా నువ్వు ఆలోచించకు, బుద్ధి కలగడానికి దేవుడు ఈ మాటలు రాయించాడు. వేర్ దేర్ ఇస్ యూనిటీ దేర్ ఇస్ ప్రాస్పెరిటీ, వేర్ దేర్ ఇస్ యూనిటీ దేర్ ఇస్ బ్లెస్సింగ్, వేర్ దేర్ ఇస్ యూనిటీ దేర్ ఇస్ ఎ గ్రోత్, నాట్ అన్ ఇండిపెండెంట్ థింకింగ్. దేవుని వాక్యము చాలా ఖరాఖండితంగా ఘోషిస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, నీవు నేను దేవుని వాక్యములో ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆశీర్వాదం వస్తుంది. దేవుని వాక్యపు వెలుగులో మనము నడిచినప్పుడు మాత్రమే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. దేవుడు లోతును బట్టి లోతును ఆశీర్వదించలేదు, కానీ లోతు అబ్రహామును మరి అనుకరించిన కారణాన్ని బట్టి, అబ్రహామును బట్టి దేవుడు లోతును ఆశీర్వదించాడు. ఈ మౌలికమైనటువంటి సత్యాన్ని లోతు మరిచిపోయాడండి. ఆయన స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకోవడం ప్రారంభించాడు. వాగ్దానములోని ప్రతి నియమాన్ని నువ్వు పాటిస్తేనే నీవు ఆశీర్వదించబడతావు, విస్తరించబడతావు. దేవుని వాగ్దానములో ఆయన గురించి మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు అబ్రహాముతో ఏమంటున్నాడంటే, నీవు కుడికి కానీ ఎడమకు కానీ ఇటు అటు తిరగొద్దు. ఏది కన్వీనియంట్గా ఉంటే దాన్ని మార్చుకొని మనకు అనుకూలంగా మార్చుకొని మనం మాట్లాడడానికి వీల్లేదండి. వెన్ యూ ఫాలో ద గేమ్ రూల్, యూ హ్యావ్ టు ఫాలో ది డిసిప్లిన్ ఆల్సో. ప్రియులారా, మరి దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే కుడికి కానీ ఎడమకు కానీ నీవు తిరగొద్దు. దేవుని వాక్యాన్ని చాలా ఖచ్చితంగా నీవు అనుకరించాలి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 7వ వచనం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ధన్యుడు. ప్రియులారా, ఈరోజు దేవుని రాకడ చాలా సమీపంగా ఉన్నది. లోకమంతా స్వతంత్రంగా ఆలోచించే పరిస్థితి. ఎవనికి వాడు యమునా తీరం అన్నట్టుగా ప్రతి వాడు ఆలోచన చేస్తున్నాడు. ప్రతి వానిలో స్వార్థం పెరిగింది. వాడెందుకండి మాకు చెప్పేది, వీడెందుకండి మాకు చెప్పేది, మేము స్వతంత్రంగా ఆలోచన చేయాలి, స్వతంత్రంగా ఆలోచన చేయాలి. లోతన్న కూడా స్వతంత్రంగా చేయడం ప్రారంభించాడు. ఆయన ఆశీర్వదించబడడానికి కారణం ఏమిటంటే, అబ్రహాముతో ఆయన కలిసి ఉన్నాడు కాబట్టి, వాగ్దానములో ఆయన నిలిచున్నాడు కాబట్టి, ఎవరికైతే వాగ్దానము చేయబడిందో ఆ వ్యక్తితో ఆయన పెనవేసుకుని ఉన్నాడు కాబట్టి, ఆయన సంరక్షణ ఆయన యొక్క కనుసైనల్లో ఆయన బ్రతుకుతున్నాడు కాబట్టి ఆయనని దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వాదాన్ని బట్టి ఆయన ఆస్తి విస్తారంగా ఆశీర్వదించబడింది. అందును బట్టి కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలు వచ్చినటువంటి వేళ ఆ పని వారిని సమజాయించడానికి బదులుగా, వారిని గద్దించడానికి బదులుగా ఆయన స్వతంత్రంగా నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏమనంటే, నేను స్వతంత్రంగా నిర్ణయాన్ని తీసుకుంటాను. దేవుని బిడ్డ, ఆయన మరి అబ్రహాము దగ్గరికి వెళ్ళి ఆయన ఏమడుగుతున్నాడంటే, చదువునానా, అబ్రహాము దగ్గరికి వెళ్ళి ఆయన ఏమంటున్నాడంటే, అప్పుడు అబ్రహాము 10వ వచనం చదువు. లోతు తన కన్నులెత్తి, దానికి ముందు వచనం కూడా చదువు. అది, ఆ దేశమంతయు నీ ఎదుటున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుమో,
నీవు ఎడమ తట్టునకు ఎందుకంటే ఈ వ్యక్తి చాలా మంచివాడమ్మా, దేవుని భయం కలిగినోడు కదా. ఈ ఊరికే లొల్లెందుకురా బాబు, కేకలెందుకు నాయన, ఊరికే అరుపులెందుకు, నువ్వు బయటికి పోతా అంటున్నావు కదా, పో, నీకు ఫస్ట్ చాయిస్ నేనే ఇస్తున్నా. నేను చాయిస్ ఏం తీసుకుంటలేను, పెద్దోని కదా, నీకు ఒక చాయిస్ ఇస్తున్నా. నువ్వు కుడి తట్టు పోతే నేను ఎడమ తట్టు పోతా, నువ్వు ముందుకు పోతే నేను వెనక్కు పోతా, నువ్వు తూర్పుకు పోతే నేను పడమరకు పోతా, నువ్వు సౌత్కు పోతే నేను నార్త్కు పోతా అని ఆయన ఛాన్స్ ఇస్తున్నాడండి. అప్పుడు ఈ పెద్ద మనిషి ఆల్రెడీ పెద్ద మనిషి లెక్క ఆలోచిస్తున్నాడు కదా, కలిసి ఉండలేమండి, చాలా పెరిగిపోయాము, నేను కూడా చాలా పెద్ద ఉన్నాయి అన్నాడు కదా. ఆ ఆలోచన వచ్చినటువంటి వ్యక్తి ఎవ్వని మాట వినడండి. అదే జరుగుతుంది లోతు విషయంలో కూడా. లోతుకు తగ్గింపు పోయింది, లోతుకు నమ్మకం పోయింది, లోతుకు అబ్రహామును అనుకరించాలన్నటువంటి దీనత్వం పోయిందండి. ఆయన సొంతగా ఆలోచన చేస్తున్నాడు. ఇంకా నన్ను మించినోడు లేదు, అబ్రహామే నన్ను గుర్తించాడండి, అబ్రహామే నాకు చాయిస్ ఇస్తున్నాడండి, అబ్రహామే నన్ను కోరుకోమంటున్నాడని. కానీ రిచ్చిపోయి ఆయన ఏం కోరుకున్నాడో చూడండి, ఎలాంటి స్థలాన్ని కోరుకున్నాడో చూడండి. కంటికి చాలా రమ్యంగా కనిపిస్తున్నది. 10వ వచనంలో మనం చూస్తే, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెనో ఐగుప్తు దేశము వలెనో నీళ్లు పారు దేశమై ఉండెను. దేవుడు దాన్ని నాశనం చేయకమునుపు దాని పరిస్థితి మరోలా కనిపిస్తుందండి. ఆయన కన్నులకు మరోలా కనిపిస్తుంది. దేవుని బిడ్డ, ఈ దినాలలో మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు మన జీవితాల్లో, మనము ఏ స్థితిలో నుండి ఎత్తబడ్డామో, ఏ బండలో నుండి చెక్కబడ్డామో, ఏ గుంతలో నుండి లేపబడ్డామో మరచిపోతే దాని మూల్యం మరోలా ఉంటుంది. లోతు మర్చిపోయాడు, తన స్థితిని మర్చిపోయాడు, తన పరిస్థితుల్ని మర్చిపోయాడు. కన్నులనెత్తి ఆయన స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకోవడం ప్రారంభించాడు, స్వతంత్రంగా ఆలోచన చేయడం ప్రారంభించాడు, స్వతంత్రంగా తన జీవితాన్ని తానే సరిదిద్దుకోవాలన్న ప్రయత్నంలో ఆయన ముందుకు వెళుతున్నాడు. దేవుని బిడ్డ, ఆ మూల్యాన్ని ఆయన పొందుకున్నాడు. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే, నోవాహుకు ఓడలోనే భద్రత అండి. 40 రోజులు రాత్రి పగలు వర్షం పడ్డప్పుడు నోవాహు ఓడ నుండి బయటికి వెళితే ఆయనకు సంరక్షణ లేదమ్మా. దేవుడు నోవాహుకు ఓడలోనే సమస్తాన్ని ఆయన సిద్ధపరిచాడు, ఓడలోనే ఆహారాన్ని సిద్ధపరిచాడు, ఓడలోనే భద్రతను సిద్ధపరిచాడు, ఓడలోనే ఆయనకు ఆయన కుటుంబానికి కావలసిందంతా ఆయన సిద్ధపరిచాడు. దేవుని బిడ్డ, ఓడను వీడితే ఆయనకు భద్రత లేదు. ఈరోజు ప్రియ సంఘమా, నీకు అర్థమవుతుందా? నా జీవితాలలో దేవుని భద్రత, దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదం కావాలంటే స్వతంత్రంగా ఆలోచించటం కాదు, కానీ ఆయన సన్నిధిలోనే ఆయన ఆలోచన ప్రకారమే మనము అడుగులు వేసిన రోజు మనకు ఆశీర్వాదం వస్తుంది. అందులోనే మనకు శాశ్వత జీవితం ఉంది, అందులోనే మనకు అభివృద్ధి ఉన్నది అన్నది మరొకసారి లోతు జీవితం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇశ్రాయేలీయుల పాలనలో తెలుగు లేదండి, అంతటా తెగులు ఉంది, అంతటా సమస్య ఉంది, కానీ ఇశ్రాయేలీయుల పాలెములో దేవుని యొక్క కాపుదల ఉంది, దేవుని యొక్క సన్నిధి ఉన్నది, దేవుని యొక్క సమకూర్పు ఉన్నది, దేవుని యొక్క కాపుదల ఉన్నది. నా జీవితాలలో కూడా దేవుని సంఘములోనే ఆశీర్వాదం ఉన్నది, దేవుని సంఘములోనే ఆశీర్వాదం ఉన్నది. సమస్యలు ఉన్నాయి, ప్రతి సంఘములో ఉంటాయమ్మా సమస్యలు. సమస్యలు లేనటువంటి సంఘము ప్రపంచంలో ఎక్కడా లేదు. యేసు ప్రభు 12 మందిలో కూడా సమస్య ఉండింది. అందుకే యేసు ప్రభు కాళ్ళు కడిగి వారికి ఒక దాసుని యొక్క మనస్సును, పరిచర్య యొక్క భావాన్ని వారికి వివరించాడు. ఒక చిన్న బిడ్డను ఆయన ఎత్తి చూపి, మీలో గనుడుగా ఎంచబడాలంటే తన్ను తాను ఈ చిన్న పిల్లవాని వలె తగ్గించుకోవాలని చూపించాడు. అంటే ఆ 12 మందిలో కూడా తగాదా ఉండింది, ఎవడు గొప్పవాడు అన్నటువంటి ఆలోచన. ప్రియులారా, ఈ సమస్యలు ఉంటాయి కాబట్టి ఎక్కడనైతే నీవు బాప్తిసము పొంది, ఎక్కడనైతే మారు మనసు పొంది, ఎక్కడనైతే దేవుడు నిన్ను స్థాపించాడో దానిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళడం అనేది నీ జీవితానికి ఆశీర్వాదం కాదన్నది లోతు జీవితం ద్వారా దేవుడు మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యము. దేవుని బిడ్డ, మరి లోతు జీవితాన్ని మనం గమనించినట్లయితే, అబ్రహాము నుండి వాగ్దానము చేయబడినటువంటి వ్యక్తి నుంచి ఆయన దూరంగా వెళ్ళిన కారణం యొక్క పర్యవస్థానాన్ని ఆయన అనుభవించాడు. దేవుని బిడ్డ, దేవుని మందిరములో ఉన్నప్పుడు సమస్యలుంటాయి, సవాళ్ళుంటాయి, కానీ వాటన్నిటిలో దేవుడు మనతో ఉన్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, యెహోషువతో మరి దేవుడు పలుకుతున్నటువంటి మాట, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పకూడదు,
తప్పిపోకూడదు. ఆ. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. 9వ వచనం కూడా, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడైయుండును. కాగా యెహోషువ ప్రజల నాయకుడు. థాంక్యూ బ్రదర్. ప్రియులారా, మరి ఈ దేవుని మార్గములో మనం నడిచిన వేళ, దేవుని నిబంధనలో మనము నిలిచిన ఎడల ఏది చేసినా మనం ఆశీర్వదించబడతాం. ఏ పరిస్థితిలోనికి వెళ్ళినా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. దేవుని బిడ్డ, ఆ ధర్మశాస్త్రపు విధులలో మనం బ్రతకాలి. మారిపోయింది సార్, 2000 సంవత్సరాలు అవుతుంది, అప్పటి లెక్కనే ఉన్నది ఆ సంఘము, అప్పటి లెక్కనే ఉన్నాయి ఆ పరిస్థితులు, అన్నీ మారిపోయాయి. లేటెస్ట్ వచ్చింది, లేటెస్ట్గా బ్రతుకుతాం, లేటెస్ట్గా ఆలోచిస్తాం, అభ్యుదయ భావాలతో మేము వెళతాం, ఇచ్చలవిడిగా బ్రతుకుతాం. మమ్మల్ని ఎవడండి అడిగేటోడు అనుకుంటున్నావా? చాలా కష్టం. దేవుని వాక్యములో దేవుడు పదే పదే ఆజ్ఞాపించాడు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు చదివితే అందులో ఈ విధంగా రాయబడింది. ఏమని? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల్లో, నేను నీకు ఆజ్ఞాపించి మరి మోషే నాయకుడు తన యొక్క చివరి ప్రసంగం ఇది. వాగ్దాన దేశంలోనికి ఇశ్రాయేలులు వెళుతున్నటువంటి వేళ 34 అధ్యాయాల సుదీర్ఘ ప్రసంగాన్ని ఆయన చేస్తూ 6వ అధ్యాయంలో ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ హృదయంలో ఉండాలి, నీ కుమారులకు చెప్పాలి. నీ ఇంట కూర్చుండునప్పుడు త్రోవను నడుచునప్పుడు పండుకొనున్నప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడు. చెత్త విషయాల గురించి మాట్లాడకు, పనికిరాని విషయాల గురించి మాట్లాడకు, రాజకీయాల గురించి మాట్లాడకు, గుంతలు తోవడం గురించి మాట్లాడకు, లాగడం గురించి మాట్లాడకు. ఇది ఆశీర్వాదం కాదు. ఏం గురించి మాట్లాడాలి? నువ్వు ఆశీర్వదించబడాలి, దీవించాలి, ప్రగతి పదంలో నీవు నడవాలి అంటే వాళ్ళు కూర్చున్నప్పుడు, నిలుచున్నప్పుడు, పడుకున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు, బయటికి వెళుతున్నప్పుడు దేవుని వాక్యము గురించి, దేవుని న్యాయము గురించి, దేవుని విధి గురించి, దేవుని ధర్మం గురించి నువ్వు మాట్లాడాలి. దేవుని విధిని, దేవుని ధర్మాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చాడు. వైభవంగా ఆడంబరంగా బ్రతకడానికి కాదు, హోదాలను కులకడానికి కాదు, కానీ దేవుని కొరకు, దేవుని పక్షంగా ఈ లోకములో ఆయన సాక్షులుగా ఆయన నామాన్ని మహిమపరచడానికి మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడన్నది ప్రతిరోజు మన బిడ్డలకు మనకు జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే ఆశీర్వాదం ఉన్నది ఆయన వాక్యపు వెలుగులోనే. నిబంధనలో నలిచినప్పుడు మాత్రమే ఇశ్రాయేలుల పాలెములోనే భద్రత ఉన్నది, ఓడలోనే నోవహు భద్రత ఉన్నది. అది దాటిన వేళ భద్రత లేదు, ఆశీర్వాదము లేదు. అదే విషయాన్ని మోషే నాయకుడు ఇశ్రాయేలులకు చెప్పాడు. అదే విషయాన్ని యెహోషువ నాయకునికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనిస్తే అక్కడ రాజుకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే, వానిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు 2:3 నాన్న, ఫస్ట్ కింగ్స్ 2:3. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి, నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడి, ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకంగా నడుచుకొందువు. దేవుని బిడ్డ, ఇదండి ఆశీర్వాదం. దేవుని మార్గములో నడిస్తే కన్ఫ్యూజన్ ఉండదు. ఈరోజు ఎందుకు కన్ఫ్యూజన్, ఎందుకు కొట్లాటలు, ఎందుకు ఇంత అడావుడి జరుగుతుంది అంటే ఈ వాక్యాన్ని ఎక్కడో పక్కన పెట్టేశాం. ఈ వాక్యంలో ఉన్నటువంటి నియమాలను ఎక్కడో పక్కకు పెట్టేసాము. ఒక నాయకునికి ఒక నియమం ఉండాలి, నాయకునికి కొన్ని అర్హతలు ఉండాలి, సంఘములో మాట్లాడేవానికి కొన్ని అర్హతలు ఉండాలి. ఎవడు పడితే వాడు మాట్లాడడానికి లేదు. సంఘములో ఎవడు మాట్లాడాలి, సంఘములో ఎవడు మాట్లాడకూడదు వాక్యంలో రాయించాడు. ఈరోజు సమస్యలకు కారణం ఏమిటంటే ఆ వాక్యాన్ని పక్కన పెట్టాము, సమస్యల్లో కొట్టుమిట్లాడుతున్నాము. ఎందుకంటే ఆ వాక్యాన్ని మనం వినడానికి కానీ, ఆ వాక్యాన్ని అవలంబించడానికి కానీ మనకు మనసు లేదు. దేవుని బిడ్డ, లోతు కూడా అలాంటి స్థితిలోనికి వెళ్ళాడు. కారణం ఏమిటంటే ఆర్థిక పరిపుష్టి వచ్చింది, ఆస్తి పెరిగింది, ఆయన సంపదలు మరి పెరిగిపోయాయి, విస్తరించిపోయాయి. కాబట్టి అబ్రహాము ఎవరండి?
అబ్రహాముతో నేను ఉంటే నేను ఎదగనండి, నేను నా స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకుంటాను, నా కన్నులకు నచ్చించి నా క్యాలిక్యులేషన్ల ప్రకారం నేను వెళుతానని ఆయన డిసిషన్ తీసుకున్నాడు. కొత్త పందాలో ఆయన వెళ్ళాడు. ఆయన జీవితానికి ఆయననే జవాబుదారీ అయ్యాడు. దేవుని బిడ్డ, దేవుడు రాజులకు ఆజ్ఞాపించాడు, నాయకులకు ఆజ్ఞాపించాడు, సంఘానికి ఆజ్ఞాపించాడు. సంఘం ఎలా ఉండాలో ఈరోజు గమనిస్తున్నావా? మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 17 నుండి 19 వచనాలలో యెషై తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరులకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి 35వ వచనం చదువు బ్రదర్. 35వ వచనం 35 నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. ఒక ఆర్డినరీ పర్సన్ గాడ్ యూజ్డ్ ఇన్ ఎ మైటీ వే బికాస్ హీ వాజ్ ఆల్ ద టైమ్ కాన్షియస్ అబౌట్ గాడ్స్ గ్లోరీ. మరి అలాంటి వ్యక్తిని దేవుడు గొప్పగా హెచ్చించాడు, గొప్పగా దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. ఆయన కుమారునితో ఆయన పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, 2వ సమూయేలు గ్రంథం, మొదటి రాజుల గ్రంథంలో దావీదు మహారాజు తన అవసాన దశలో తన పిల్లలకు చెబుతున్నటువంటి మాట. 2వ అధ్యాయము 3వ వచనం, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన యెడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడి తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టడలను ఆయన నియమములను ధర్మమంతటిని ఆయన న్యాయ విధుల శాసనములను గైకొనుము. దేవుని బిడ్డ, తరతరాలకు ఇది ఒక నియమం. ఈ వాక్యాన్ని పక్కన పెడుతున్నావా? ఒక నాయకునికి కొన్ని లక్షణాలు ఇచ్చాడు, ఇందులో బైబిల్ పక్కన పెట్టావా? ఆ లక్షణాలు వెళ్ళేవాడు నాయకుడైతే నువ్వు కన్నీటితో ప్రార్థన చేసినా, ఉపవాసంతో ప్రార్థన చేసినా, మరి అక్కడ ఇశ్రాయేలీయులకు హాయి అనే గ్రామం దగ్గర ఓడిపోయిన రోజు ఆ నాయకుడు శోకం పెడుతున్నాడు. యెహోషువ దేవుడు అంటున్నాడు, ఎందుకు శోకం పెడుతున్నావయ్యా? పాపం మీ దగ్గర ఉన్నది, ఆ పాపాన్ని నువ్వు పక్కగా జరుపు, అభివృద్ధి నీకు వస్తుంది, విజయం నీకు వస్తుంది. మరి తిరిగి నీ ఎడల ఏ మానవుడు కూడా నిలవలేడు. ఆ పాపాన్ని నువ్వు దాచుకున్నంత వరకు, ఆ పాపాన్ని నువ్వు వెంట ఉంచుకున్నంత వరకు, ఆ పాపాన్ని నువ్వు కౌగిలించుకున్నంత వరకు నీ జీవితంలో ఓటమి ఎప్పుడు నీడలా నిన్ను వెన్నంటి ఉంటుంది. ఈ వాక్యపు వెలుగులో నువ్వు నడవకుండా, ఈ వాక్యానికి విరుద్ధంగా నువ్వు చేస్తే, ఈ వాక్యానికి విరుద్ధంగా నువ్వు ఆలోచన చేస్తే అభివృద్ధి అన్నది నీ జీవితంలో కనిపించదు. దేవుని బిడ్డ, లోతు అనుకుంటున్నాడు, నేను ఏది చేసినా నడుస్తుందండి, అబ్రహాము నాకు అవసరం లేదు, అబ్రహాము లేకుండా కూడా నేను ఆశీర్వదించబడతాను, మంచి సస్యశ్యామలమైనటువంటి స్థలాన్ని నేను తీసుకున్నాను. ఉభయ గోదావరి జిల్లాలు ఎక్కున్నాయి అనమాట. ఉభయ గోదావరి జిల్లాలకు ఎంతమంది వెళ్ళారో తెలియదు నాకు, కానీ కనుచూపు మేరంత పచ్చదనమే కనిపిస్తుందండి. ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది నీకు. అంటే నీ కళ్ళు ఎంత ఆనందిస్తాయి, ఎందుకంటే కంటికి పచ్చదనం అనేది చాలా ప్లెజెంట్ కలర్. మరి ఎంత దూరం చూసినా పచ్చదనమే నీకు కనిపిస్తుంది. అలాంటి ఒక సస్యశ్యామలమైనటువంటి స్థలాన్ని, మరి దేవుని తోటలా ఉన్నటువంటి స్థలాన్ని ఆయన ఏర్పరచుకొని, ఏం నిర్ణయం తీసుకున్నావన్నా, ఏం వైజ్ నిర్ణయం తీసుకున్నావని మనం ఉంటే ఇప్పుడు పొగిడే వాళ్ళమేమో ఆయనను. దేవుని బిడ్డ, ఆ నిర్ణయం తీసుకునే వేళ దాని మూల్యమేంటో లోతుకు తెలియదు. ఆ నిర్ణయముతో సొంతగా స్వతంత్రంగా నిర్ణయము తీసుకొని అడుగులు వేస్తున్నటువంటి వేళ ఆ మూల్యము ఎంత భయంకరంగా ఉండబోతుందో, తనకు తన కుటుంబానికి అది ఎంత శాపంగా మార్చబడబోతుందో ఆయనకు ఊహించలేదండి. ఇవన్నీ దేవుడు ఎందుకమ్మా గ్రంథస్థం చేయించాడు అంటే, నీకు నాకు బుద్ధి కలగడానికి అన్నది అపోస్తులైనటువంటి పౌలు సెలవిస్తున్నటువంటి మాట. దేవుని బిడ్డ, మరి దేవుని వాక్యాన్ని విస్మరించినటువంటి ప్రతి వారి జీవితంలో కూడా పరిస్థితులు మరోలా మార్చబడ్డాయి. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. దేవుడు నీకు నాకు ఆశీర్వాదాలను ఇవ్వడానికి, నీకు నాకు దీవెనలు ఇవ్వడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. అయితే దేవుని బిడ్డ, ఈరోజు నిర్ణయాలను నువ్వు ఎలా తీసుకుంటున్నావు? దేవుని వాక్యానుసారంగానా లేక స్వతంత్రంగానా? ఆ వాక్యం పక్కన పెట్టండి సార్. కొంతమంది అంటారు, వాక్యం పక్కన పెట్టండి సార్, ప్రేయర్ లేదేం లేదు, ప్రేయర్ చింతకాయలు రాలుతాయా, టమాటాలు రాలుతాయా? ఏ మాటలు అవి? నువ్వు విశ్వాసవేనా? బైబిల్ నమ్మే వ్యక్తివేనా? అసలు నీకు మారు మనసు ఉందా? నువ్వు ఎలా ఎవరా క్రైస్తవునివి? నీకు ఏం నేర్చుకున్నావు?
నీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఏం నేర్పించారు నీకు? ఇవా నువ్వు నేర్చుకుంది? దేవుని బిడ్డ, నీవు నేను వాక్యపు వెలుగులో బ్రతకాలి. కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు, నడుస్తున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, వస్తున్నప్పుడు, పోతున్నప్పుడు దేవుని యొక్క న్యాయాన్ని మనం మాట్లాడాలి, దేవుని యొక్క ధర్మాన్ని మనం మాట్లాడాలి, దేవుని యొక్క వాక్యాన్నే మనం వల్లించాలి. ఆ వాక్యములోనే ఆశీర్వాదం, ఆ వాక్యముతోనే ఆశీర్వాదము, ఆ వాక్యమే మనకు జీవము, ఆ వాక్యమే మనకు మార్గము. ఈరోజు సంఘాలలో పరిస్థితి, వీఆర్ థింకింగ్ ఇండిపెండెంట్లీ, లీవింగ్ అసైడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సమస్యలకు కారణం అదే. కమ్ బ్యాక్ టు ద రూట్స్, you will see the prosperity again, you will see the peace again, you will see the God's glory and anointing of the Holy Spirit again. ఈరోజు సంఘాలు ఎందుకు ఇంత సమస్యాత్మకమైన పరిస్థితికి ఎందాయంటే, వాని కుటుంబాన్నే వాడు కట్టుకోలేనాడు. రోజు నీతికులు చెప్పనీకి వస్తున్నాడు. దేవుని వాక్యంలో రాశాడు, నాయకునిగా ఉండేవానికి ఫస్ట్ కుటుంబ సాక్ష్యం కావాలి, వ్యక్తిగత సాక్ష్యం కావాలి. అలాంటి వాడు లేని రోజు నోరుంది కదా, బలగముంది కదా, గట్టిగా గాయ చేసి నేను మాట్లాడతా అంటే కుదరదమ్మా సంఘములో. ఇది నీ సంఘము కాదు, నా సంఘము కాదు, ప్రభువు తన రక్తము పెట్టుకున్న సంఘము. ఆ రక్తము పెట్టుకున్న సంఘము కొరకు ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆ రక్తము పెట్టిన సంఘాన్ని కాయడానికి దేవుడు మనకు ఒక ఆజ్ఞనిచ్చి బాధ్యతనిస్తే ఆ వాక్యపు వెలుగులోనే ఆ సంఘాన్ని కాయాలి. లోతు అనుకుంటున్నాడు, ఐ విల్ బి బ్లెస్డ్, ఎనీవే ఐ విల్ బి బ్లెస్డ్, బికాస్ నాకు చాలా గొడ్లున్నాయి, ఒంటెలున్నాయి, గొర్రెలున్నాయి, పనోళ్ళు ఉన్నారు. ఎంత విస్తరించాను, అక్కడ ఇరుకుల్నే అంత విస్తరిస్తే ఇంకా విశాలంలో పోతే ఇంకెంత విస్తరిస్తానని ఆయన అనుకున్నాడు. ఆయన ముందుకు వెళ్ళాడు. ఏం జరిగింది? ఆయన జీవితం. దేవుని బిడ్డ గమనిస్తున్నావా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం ఏమని సెలవిస్తుందంటే, Lot instead of telling his servants he moved away from Abraham. ఆయన అబ్రహామును విడిచిపెట్టి ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? కానానీయుల దగ్గరికి, పెరిజ్జీల మధ్యలోనికి వెళ్ళాడమ్మా. దేవుని ప్రజల్ని విడిచిపెట్టి లోకంలోనికి ఆయన వెళ్ళాడు. దేవుని ప్రజల్లోనే నీకు క్షేమము, దేవుని సన్నిధిలోనే నీకు క్షేమం, దేవుని సన్నిధిలోనే నీకు ఆశీర్వాదము, దేవుని ప్రజల మధ్యలోనే నీకు దీవెన. కానీ దేవుని ప్రజలను కాదని లోకములోనికి ఆయన వెళ్ళాడు. ఆయన జీవితాన్ని నిర్వీర్యం చేసుకున్నాడు. 1 కొరింథీ 11:16. ఎవడైనను కలహ ప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. కొట్లాడ అని సమ్ పీపుల్ దే టాక్ సో మచ్. ఎట్లా మాట్లాడతారంటే అబ్బోబోబోబో, స్పీకర్లు కూడా అవసరం లేదు. బైబిల్లో ఒక్క ప్రశ్న అడుగువానికి పొట్టబొడిస్తే రాదు బైబిల్. దేవుని వాక్యం లేని తెలియదు, ఓ నోరు జాస్తి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవడైనను కలహ ప్రియుడుగా ఉంటే, చదువునాను మళ్ళా, ఎవడైనను కలహ ప్రియుడుగా ఉంటే ఆ కల్చర్ మాది కాదండి, బైబిల్ కల్చర్ కాదది. యు ఆర్ బ్రింగింగ్ వరల్డ్ ఇన్ టు ద చర్చ్ బికాస్ ఆఫ్ యువర్ స్పిరిట్. చర్చ్ ఈస్ గెటింగ్ డిస్ట్రాయిడ్ ఆర్ డిస్కనెక్టెడ్ ఆర్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఈస్ టేకింగ్ ప్లేస్. దేవుని బిడ్డ, అపోస్తులుడైనటువంటి పౌలు సమస్యాత్మకమైనటువంటి కొరింథీ సంఘానికి ఆయన మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘాన్ని ఆయన ఎంత ఘాటుగా విమర్శిస్తాడంటే, 6వ అధ్యాయం చదవండి, 7వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మీకు బుద్ధి కలగాలని చెబుతున్నానండి. ఒకడు తండ్రి భార్యను వాడు ఉంచుకున్నాడు. అంత వ్యభిచారం ఉన్నటువంటి సంఘం. ఆయన ఆ సంఘానికి ఆయన బుద్ధి చెబుతూ పలుకుతున్నటువంటి మాట 11వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే, ఎవడైనను కలహ ప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. అసలు దేవుని వాక్యములో ఏముందో నీకు తెలుసుకోరా నాయన. లోకానంతా తీసుకొని వచ్చి కహానీలు కానూను మాట్లాడుతున్నావు. అసలు దేవుని వాక్యం ఏంటి, దేవుని వాక్య విధానంలో సంఘం ఎలా ఉండాలో నువ్వు తెలుసుకో ఫస్ట్. అది తెలియని రోజు నీ జీవితానికి నష్టము, నీ ద్వారా సంఘములో కూడా కలవరం అన్నది జ్ఞాపకం ఉంచుకోవాలి. లోతుకు ఆ సత్యం అర్థమవటం లేదు. ఆయన ఎందుకు దేవుడు ఆశీర్వదించాడో మర్చిపోయాడు. ఇండిపెండెంట్గా ఆయన డిసిషన్లు తీసుకుంటున్నాడు. దేవుని బిడ్డ, దేవుని వాక్యము ఈ విధంగా హెచ్చరిస్తుంది. ఏమని? 1 కొరింథీ 14:20లో ఏమంటుందంటే, సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి. బుద్ధి విషయమై
పెద్దవారులై ఉండుడి. కొంతమంది పెద్దగా ఉంటారు కానీ బుద్ధి విషయం పిల్లల కన్నా మంచి మెచ్యూరిటీ ఉంటుంది. ఆ మెచ్యూరిటీ కనిపించదండి. ఇంకా చిలిపి చేష్టలు, ఇంకా అల్లరి చేష్టలు, ఇంకా చిల్లరి చేష్టలు. దేవుని వాక్యము మరలా మనల్ని హెచ్చరిస్తున్నది. ఈరోజు సంఘాలలో, సమాజాలలో సమస్యలకు కారణం ఏమిటంటే వాక్యాన్ని పక్కన పెట్టాడు. ఒక దేశం నడిచేది ఆ దేశంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారం. ఒక సంఘము నడిచేది సంఘానికి అధిపతి అయినటువంటి క్రీస్తు ఆలోచన ప్రకారం. అది తన వాక్యంలో రాయబడింది. ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఒక నాన్న ఎలా ఉండాలి, ఒక అమ్మ ఎలా ఉండాలి, ఒక యవనస్తుడు ఎలా ఉండాలి, ఒక స్త్రీ ఎలా ఉండాలి, ఒక వృద్ధుడు ఎలా ఉండాలి, ఒక కన్యక ఎలా ఉండాలి, ఒక యాజకుడు ఎలా ఉండాలి, ఒక కాపరి ఎలా ఉండాలి, ఒక సువార్తికుడు ఎలా ఉండాలి, అన్నీ రాయబడ్డాయండి ఇందులో. అది తెలుసా నీకు? అది పక్కన పెట్టి నోరంతా కంపు, జీవితమంతా కంపు, జీవితమంతా అసహ్యమైనటువంటి పరిస్థితి. కనీసము నోరెత్తి ఆ విషయాలను చర్చించడానికి కూడా సభ్య సమాజం సిగ్గుపడే జీవితం నీది. ఈరోజు నువ్వు మాట్లాడటం ప్రారంభిస్తున్నావా? పరిశుద్ధత గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నీతి గురించి నువ్వు మాట్లాడుతున్నావు, సంఘములో ఉండవలసిన పరిస్థితుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఎంత విచారం! లోతుకు ఈ సత్యం అర్థం కాలేదండి. లోతుకు అర్థం కాలే. దట్స్ వై హీ లెఫ్ట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఆర్థిక ఆశీర్వాదాలను ఆయన కోల్పోయాడు. ఆయనకు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దైవిక రక్షణను కూడా ఆయన కోల్పోయాడు. దేవుని నుంచి దూరం అయిపోయాడు. దేవుని సేవకు నుంచి దూరం అయిపోయాడు. దేవుని ఆలోచనలో నుండి ఆయన దూరం అయిపోయాడు. దేవుని బిడ్డ, ఆ దూరమైన కారణాన్ని బట్టి ఆయన జీవితం భారంగా మార్చబడింది. హీ లాస్ట్ హిజ్ వైఫ్, he lost his children, he lost everything he achieved or acquired. ఏ అభివృద్ధి కొరకైతే ఆయన బయటికి వెళ్ళాడో, ఏ ఆస్తి కొరకైతే ఆయన బయటికి వెళ్ళాడో, ఏ గుర్తింపు కొరకైతే ఆయన బయటికి వెళ్ళాడో, ఏ ఆస్తి అయితే ఇద్దరు పొసగకుండా మలిచిందో, ఆస్తి ఒక చిల్లి గవ్వ కూడా ఆయనతోటి రాలేదమ్మా. బైబిల్లో రాయించాడు దేవుడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి 19th chapter, 18th and 19th chapters. ఒక చిల్లి గవ్వ ఆయనతోటి రాలేదండి. ఏ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఆయన కోరుకున్నాడో ఆ బిడ్డల భవిష్యత్తు అతి హీనంగా మార్చబడింది. ఇశ్రాయేలులకు బద్ధ శత్రువులకు జన్మనిచ్చారు ఆ ఇద్దరు బిడ్డలు. ఎవరితో తెలుసా? నాన్నతో. ఎంత భయంకరమైన మరి నైతిక పతనానికి ఆ కుటుంబం వెళ్ళిపోయింది, విచ్ఛిన్నమైపోయింది. ఆ భార్య ఏం చెప్పిందో తెలియదు, ఈ భర్తని ఏం రేపిందో తెలియదు. అబ్రహాము నుంచి ఆయనను బయటికి తీసుకుపోయే వరకు ఆమెకు శాంతి లేదు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో అంత నీచమైన స్థితి ఉంటే సాధారణంగా ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లల్ని రాత్రిపూట బయటికి పంపరు. ఎక్కడన్నా మగపిల్లలు ఉంటే చాలా జాగ్రత్తగా అమ్మా నాన్న వెళ్తారు. చాలా కట్టుబాట్లు ఉంటాయి, ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నటువంటి మనకు తల్లిదండ్రులుగా మనకు తెలుసు కదా. మరి కానీ ఈ తల్లి భయంకరమైనటువంటి పట్టణంలో కాపురం ఉన్నది, భయంకరమైనటువంటి వ్యక్తుల మధ్య కాపురం ఉంటే ఈ తల్లికి చీమ కుట్టినట్టు కూడా లేదండి. ఎంత భయంకరమైన స్త్రీ! ఆమె పేరు కూడా దేవుడు రాయించలే. అందుకనే దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఇంత బుద్ధిహీనురాలంటే ఆస్తిని ప్రేమించింది, ఐశ్వర్యాన్ని ప్రేమించింది, ఘనతను ప్రేమించింది, గొప్పతనాన్ని ప్రేమించింది, ఆ జమీందారీతనాన్ని ప్రేమించింది. కానీ ఆమె ఉపశమమైంది. బిడ్డలంతా నీచమైన స్థితిలోనికి వెళ్ళారు. చరిత్ర వరోలా ముగిసిపోయింది. విశ్వాస వీరుల పట్టికలో లోతు పేరు కనిపిస్తుందా? దేవుని బిడ్డ, విశ్వాస వీరునితో ఆయన ప్రయాణం సాగింది. కానీ మధ్యలో ఆస్తి పెరిగిన కారణాన్ని బట్టి, ఐశ్వర్యం పెరిగిన కారణాన్ని బట్టి స్వంతగా నిర్ణయాలను తీసుకోవటం ప్రారంభించాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో నిర్ణయాలను ఎలా తీసుకుంటున్నావు? పరిస్థితుల్ని బట్టి తీసుకుంటున్నావా? ప్రెషర్ను బట్టి తీసుకుంటున్నావా? సవాళ్ళను బట్టి తీసుకుంటున్నావా? చెప్పండి అండి. అందుకనే ఏం చేయాలి? ప్రెషర్ను బట్టి తీసుకోవాల్సి వచ్చింది. ప్రెషర్ను బట్టి తీసుకుంటే ప్రెషర్ కుక్కర్లు ఎక్కువ రుక్కుతావు, తర్వాత ఉడికిపోతావు నువ్వు ఆ ప్రెషర్ను బట్టి నిర్ణయాలను తీసుకో. కానీ ఆ ప్రెషర్ కుక్కర్లో ఒక నాబ్ ఉంటుంది, దాన్ని విజిల్ అంటారు. ఆ విజిల్ ఆ ప్రెషర్ను బయటికి నెట్టేసేయి. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, అయ్యా ఈ సమస్యాత్మకమైనటువంటి పరిస్థితిలో ఎలా నిర్ణయం తీసుకోవాలి, నేను ముందుకు వెళ్ళాలా ఉండాలా, ఏం చెయ్యాలో నాకు బోధించు ప్రభువా అని దేవుని అడగాలి. దేవుని బిడ్డ, లోతు దేవుని అడగలే, ఆయనే నిర్ణయం తీసుకున్నాడు. దేవుని మాట ప్రకారం అబ్రహాము వెళ్ళాడు.
దేవుని మాట ప్రకారం ఆయన ఆశీర్వదించబడ్డాడు. లోతు తన ఆలోచన ప్రకారం ఆయన వెళ్ళాడు, తన ఆలోచనను బట్టి ఆయన పతనమయ్యాడు. దేవుని బిడ్డ, ఈరోజు లివింగ్ ద లెజెండ్ విల్ షూర్లీ కాస్ట్ యూ సో మచ్. దేవుని సన్నిధిని, దేవుని బిడ్డలను, దేవుని ప్రజలను విడిచిపెట్టడము, వారి ఆలోచనలు, వారి యొక్క మాటలను పెడచెవిన పెట్టడము చాలా ప్రమాదకరం అన్నది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. గెహాజీ దైవజనునితోనే ఉన్నాడు, కానీ దైవజనుని ఆలోచన వాడికి కొంచెం కూడా ఎక్కలేదండి. దైవజనుని ఆలోచన ఎక్కలే వానికి ఎంతసేపు బంగారం మీద బట్టల మీదనే ఉన్నది. కొంతమందికి సేవలో ఉంటారు, నాయకత్వంలో ఉంటారు, పరిశుద్ధులు, నీతిమంతులని తమల గురించి వారు చెప్తారు, నోరు తెరిస్తే భక్తి ముచ్చట్లే మాట్లాడతారు, కానీ లోకము వారి జీవితాల్లో కనిపిస్తుంది, వారి క్రియల్లో కనిపిస్తుంది. వీడు మరి దైవజనునితోనే ఉన్నాడు, కానీ ఆ దైవజనుని ఆలోచన ఆత్మ వీడి జీవితంలో లేదు. కాబట్టి ఆయన జీవితంలో నీకు కుష్టును వరంగా పొందుకున్నాడు. దేవుని బిడ్డ, యూదా యేసు ప్రభుతోనే ఉన్నాడు, కానీ యేసు ప్రభు యొక్క ఆలోచన వాడికి అర్థం కాలే. ఈరోజు క్రైస్తవునిగా ఉన్నావు, తరతరాలుగా సభ్యత్వాన్ని కలిగి ఉన్నావు. ఇక్కడ సభ్యత్వం ఉన్నా లేకపోయినా పరలోకంలో సభ్యత్వం ఉందా? ఎగ్జామిన్ యువర్ హార్ట్, ఎగ్జామిన్ యువర్ హార్ట్. దేవుని వాక్య ప్రకారము నువ్వు బ్రతకకుండా నువ్వు ఎంత పెద్ద లీడర్గిరి చేసినా దేవుడు అంటాడు, హూ ఆర్ యూ? ఐ డోంట్ నో. ఎవడు నువ్వు? నాకు తెలియదు అసలు నువ్వు. దేవుడు నిన్ను తెలియదనే పరిస్థితి వస్తే దానంత భయంకరమైన పరిస్థితి ఇంకోటి ఉందా? దేవుని బిడ్డ, అవకాశం ఉండగానే జీవితాలను సరి చేసుకుందాం. లోతుకు దేవదూతలు వచ్చారమ్మా. దేవుడు ఎంత కృపగలవాడంటే ఆ అగ్నిగంధకాలతో కాల్చకముందు దేవదూతలు వచ్చి లోతును చెయ్యి పట్టుకొని గుంజుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఆయన భార్యను గుంజుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఆ యొక్క కాబోయే అల్లులను అడిగితే అపహాస్యం చేశారండి. ఆయన టెస్టిమనీ అంత పెద్ద గ్రేట్గా ఉంది. ఆయన పెద్ద న్యాయాధిపతిగా కూర్చుంటుండే, ఊరు పెద్దగా కూర్చుంటుండే, కానీ ఆయనకి విలువనే లేదు. ఆయన కాబోయే అల్లుల్లో ఆయన తోటి రాలేదండి. అది ఆయన సాక్ష్యం. ఈరోజు నీ సాక్ష్యం ఎలా ఉంది? దేవుని బిడ్డ, when you take decisions based on your own intelligence and experience, you are bound to fail and I am bound to fail. మరి దేవుని వాక్యం ఏమంటుందంటే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4-5 వచనాలు చదవాల. సామెతలు 3వ అధ్యాయం 4-5 వచనాల్లో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకమించుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆయనే సరళం చేస్తాడండి, ఆయనే ఆశీర్వదిస్తాడండి. నా మాట నువ్వు వినకు, నీ మాట నేను వినా, ఇద్దరం కలిసి ఈ మాట విందాం. ఇదేం చెబుతుందో అది విందాం. ఇందులో ఎవడు అర్హుడు కాదు రాయబడి ఉంది. లాజిక్లు మాట్లాడకు, గాలి కొట్టుకొని పోతావు. కొన్ని రోజులకు కనిపించవు, జాగ్రత్తగా వెతికినా వాని జాడ కనిపించదు. దట్ విల్ ఫిజికల్లీ మేనిఫెస్టెడ్. మార్క్ మై వర్డ్స్. దేవుని బిడ్డ, దేవునితో చెలగాటం, దేవుని వాక్యాన్ని విడిచి బ్రతకడం అన్నది చాలా ప్రమాదకరం. ఈరోజు అదొక ఫ్యాషన్ అయిపోయింది, సంఘాలలో ఫ్యాషన్ అయిపోయింది. దేవుని సంఘము కొరకు దేవుడు రాబోతున్నాడు. ఈ సంఘములో దేవుడు ఎలా మనుషులు ప్రవర్తించాలో, సత్యమునకు పునాది, సత్యమునకు ఆధారమైన సంఘం ఎలా ఉండాలో దేవుడు రాయించాడు. ఎవడు పడితే వాడు మాట్లాడటం కాదు. దేవుని బిడ్డ, ఆ సత్యములో నుండి అబ్రహామును దాటి వెళ్ళాడు. ఇండిపెండెంట్గా ఆలోచన చేశాడు. ఆయన జీవితం నిర్వీర్యమైపోయింది. ఆయన జీవితము కనుమరుగైపోయింది. ఆయన జీవితం మరి ఎలా ముగిసిందో చాలా విచారం. దేవుని బిడ్డ, ఎవరి కోసమైతే వెళ్ళాడో భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, బిడ్డలు దిగజారిన స్థితిలోనికి వెళ్ళారు. ఆయన సాక్ష్యం, ఆయన సంపాదించుకున్న ప్రతి చిల్లిగవ్వ అగ్నికి ఆహుతి అయిపోయింది. ఆయన జీవితం అందంగా ప్రారంభమైంది, విధేయతతో ప్రారంభమైంది, అణుకువతో ప్రారంభమైంది, మెలకువతో ప్రారంభమైంది, దీనంగా ప్రారంభమైంది. కానీ ఆస్తి అన్న అహాన్ని బట్టి, నేను స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకోగలనన్నటువంటి అహాన్ని బట్టి వేసిన అడుగులను బట్టి ఆయన జీవితం అంధకారమయంగా మార్చబడింది.
ఆయన జీవితమే అసహ్యంగా మార్చబడింది. ఆయన జీవితమే ఎవరితోనైతే కలిసి ఉండాలో, ఎవరిని బట్టయితే ఆయన ఆశీర్వదించబడ్డారో ఆ బిడ్డలకే శత్రువులుగా ఉండే బిడ్డలకు జన్మనిచ్చిన తండ్రిగా ఆయన చరిత్రలో ఎక్కాడు. ఎంత విచారం! దేవుని బిడ్డ, దేవుడు ఈ వాక్యాలన్నీ ఎందుకు రాయించాడో తెలుసా? సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఎంత అవమానమైన సత్యం కొరకు మనం నిలబడాలి. ఎంత వేర్పాటువాదం వచ్చినా సత్యము కొరకే మనం నిలబడాలి. వాట్ ఈస్ కన్వీనియంట్ డోంట్ స్పీక్, వాట్ ఈస్ రైట్ యు స్పీక్, వాట్ ఈస్ ట్రూత్ యు స్పీక్, వాట్ యువర్ కాన్షియస్ ఈస్ స్పీకింగ్ యు స్పీక్. డోంట్ టాక్ థింగ్స్ టు ప్లీజ్ పీపుల్. అక్కడ పిలాతు ప్రజలను ఒప్పించడానికి ఒక నీతిమంతుణ్ణి సిలువ వేశాడండి. వాని జీవితం ఎలా ముగిసిందో తెలుసా? చరిత్రకారులు రాసే పుస్తకాల్లో రాయబడింది. వాని జీవితం చాలా భయంకరంగా ముగిసిపోయింది. సత్యమేంటో నీకు తెలుసు, అబద్ధమేంటో నీకు తెలుసు, అన్యాయమేంటో నీకు తెలుసు, వాస్తవమేంటో నీకు తెలుసు, కానీ మౌనంగా చేతులు గడుక్కునే పరిస్థితి, డిప్లొమాటిక్ పరిస్థితి సంఘాలలో కనిపిస్తుంది. దేవుని బిడ్డ, ఈరోజు మన మనస్సాక్షులను తట్టి లేపుకుందాం. ఏది వాస్తవమో, ఏది యథార్థమో, ఏది మరి ఉండవలసినటువంటి విధానమో ఆ విధానములో మనం బ్రతికిన రోజు మనం ఆశీర్వదించబడతాం. మనతోనే పరిస్థితులు ముగిస్తే పర్వాలేదు, కానీ దానికి మూల్యముంది, పర్యవస్థానం ఉన్నది. ప్రియులారా, శర్వణ భవన్ ఓనర్ రాజ్ గోపాల్ అనుకోలే ఆయన ఆ జీవితం అలా ముగుస్తుందని. లావణ్య తహసీల్దార్ అనుకోలే ఆమె అవినీతి నిరోధక శాఖకు అప్పచెప్పబడి ఆమె జీవితం అంత అధ్వాన్నంగా ముగుస్తుందని. ఒక మినిస్టర్ కొడుకు అనుకోలే నేనేం చేసినా నడుస్తుందని. కానీ ఆ మూల్యం ఎంత గొప్పగా ఉంటుందో, అది ఎంత భయంకరమైనటువంటి అలజడి సభ్య సమాజంలో కలిగిస్తుందో ఊహించలేకపోయాడు. దేవుని బిడ్డ, ఇవన్నీ మన చుట్టూ జరుగుతున్నాయి, ఇవి బైబిల్లో రాయబడ్డాయి. ఇంకా మన మనస్సాక్షిని పాపములో బ్రతుకుతూ, యథేచ్ఛగా బ్రతుకుతూ, కంటిలో దూలాన్ని పెట్టుకొని ఎదుటివాని కళ్ళల్లో నలుసును వెతికే ప్రయత్నాలు చేయటం కాదు. దేవుడు అవకాశం ఇవ్వగా జీవితాలను సరి చేసుకుందాం. చివరి మాట 22వ అధ్యాయము ప్రకటన గ్రంథము 11 and 12 verses. ప్లీజ్ రీడ్. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్మో. కొంచెం ముందు చదువుతానా? మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. దేవుని బిడ్డ, కాలం సమీపమైంది, ఎక్కువ రోజులు ఉండేది లేదు దునియా. ఇంకా మార్క్ మై వర్డ్స్, ఎవ్రీ ప్రాఫెసీ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్లింగ్. గాడ్స్ కమింగ్ ఇస్ సో నియర్. డోంట్ థింక్ యు ఆర్ గోయింగ్ టు ఇటర్నల్లీ లివ్ హియర్. నో, హిస్ కమింగ్ ఇస్ సో నియర్. దేవుడు అంటున్నాడు, సంఘానికి దేవుడు చెబుతున్నటువంటి మాట చదువునానా. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనీయు. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు వస్తున్నాడు దేవుడు. ఇచ్చి పడేస్తాడు ఒక్కొక్కనికి. నేను సిద్ధపరిచిన మామూలుగా ఉండదు. ఆ రోజు దేవుడు ఇచ్చి పడేస్తాడు ఒక్కొక్కనికి. అనుకుంటున్నావు నన్ను ఒక్కడు ఇచ్చేటోడు లేదు, నన్ను అందరికి నేనే ఇచ్చి పడేస్తా అనుకుంటున్నావు. నీకు ఇచ్చి పడేసేవాడు వస్తున్నాడు. ఇంకా ఆగు. Don't fool yourself, my friend. My brother and sister, I beg you, don't play with fire. ఎక్కడనైనా ఎక్కడనైనా ఏమన్నా చేయగాని దేవుని మందిరములో మౌనంగా దేవుని విధానాన్ని అనుకరించు. లేనట్లయితే అది మోయలేని తరతరాలకు భరించలేని మూల్యంగా ఉంటుంది. ఒక్క నిర్ణయము లోతు తీసుకున్నాడు, ఆ తర్వాత చరిత్రనే మరోలా రాయబడింది. సమస్తాన్ని కోల్పోయాడు. దేవుని ప్రజలకు, బద్ధ శత్రువులైనటువంటి జనాంగాలకు ఆ బిడ్డలు జన్మనిచ్చారు. ఆ బిడ్డలు కూడా ఎంత నైతికంగా పతనమయ్యారమ్మా. ఇంత భయంకరమైన జీవితమా? కారణం ఏంటంటే, యాజ్ అ ఫాదర్ హీ డిరేల్డ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద రైచస్ పాత్. దట్స్ వాట్ దే హ్యావ్ లెర్న్డ్. తల్లిదండ్రులుగా వీ షుడ్ బి వార్న్డ్. వీ షుడ్ సెట్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ బిఫోర్ అవర్ చిల్డ్రన్. నైతికంగా మనం బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, నిజాయితీగా బ్రతకాలి. మనతోనే అది ముగిసిపోదు. గజగజ వనకాలే పాపం చేయాలంటే, అబద్ధం మాట్లాడాలంటే గజగజ వణికిపోవాలి, తప్పు దృశ్యాలను చూడాలంటే గజగజ వణికిపోవాలి.
దేవుని బిడ్డ, ఆ భయం ఉందా? దేవుని సన్నిధిలోనికి వస్తున్నప్పుడు ఆ భయము, ఆ భీతినిలో కనిపిస్తుందా? ఆయన పరిశుద్ధుడు, ఆయన దహించు అగ్ని, ఆయనతో ఆటలాడుతున్నావా? ఒక రోజు ఉన్నది, ఆ రోజు ఆ మూల్యాన్ని మనం భరించలేము. లోతు గురించి దేవుడు తన వాక్యంలో దుష్టాంతరంగా రాయించాడమ్మా. మన మనస్సాక్షులను పరీక్షించుకుందాం. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేస్తాం. వీఆర్ బ్రింగింగ్ సో మెనీ న్యూ ట్రెండ్స్ ఇన్ టు ద చర్చ్. In fact, we are bringing world inside the church in the name of ministry, in the name of change, in the name of modification. చాలా విషయాలు తీసుకొని వస్తున్నాం, తెలిసి తెలియక. అవి క్షేమకరమా, ఆశీర్వాదకరమా పరిశీలన చేస్తాం. లోతు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును విడిచిపెట్టి జీవితం నిర్వీర్యమైపోయింది. ఆయన బ్రతుకు అవమానకరంగా ముగిసిపోయింది. తన భార్య ఉప్పు స్తంభమైంది. కుమార్తెలు నీచ స్థితికి దిగజారిపోయారు. దేవుని బిడ్డ, ఈరోజు నీ నిర్ణయాలు నీ కుటుంబాన్ని ప్రభావితం చేస్తాయి. నీ నిర్ణయాలు నీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక తండ్రిగా, ఒక తల్లిగా హీ టుక్ ఎ డిసిషన్ ఇండిపెండెంట్లీ. స్వతంత్రంగా తీసుకున్నాడు. సుబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. దేవునిపై ఆధారపడలే. ఈరోజు దేవుని మందిరములో ఉండవలసిన క్రమం తప్పిస్తున్నావా? కనుమరుగైపోతావు. నీ కుటుంబ జాడలు కూడా ఉండవని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏలీ తన కుమారులు చేస్తున్న తప్పిదాన్ని ఆయన ఎరిగినప్పటికీ ఆయన మౌనంగా ఉన్నాడు. ఆ బాధ్యతలో నుండి దేవుడు ఆయనను తప్పించాడు. ఆ కుటుంబానికి ఆ అర్హత మరలా ఎక్కడప్పుడు ఇవ్వబడలేదు. ఈరోజు నీకు నాకు ఒక అవకాశం ఇవ్వబడింది. పోరాటాలను చూసి, సమస్యలను చూసి పిరికివారిలా వెళ్ళటం కాదు, నిలవబడి దేవుని పక్షంగా గర్జించడం నేర్చుకోవాలి. అన్యాయాన్ని, అక్రమాన్ని, అపనిందలను ఎదుర్కొని దేవుని పక్షంగా పోరాటం చేయాలి. లోతు ఇది చేయలే. అన్ని నాకెందుకులే అని వెళ్ళిపోయాడు. జీవితం మరోలా ముగిసింది. దేవుని బిడ్డ, నువ్వు దేవుని పక్షంగా నిలబడుతున్నావా? దేవుని కొరకు నిలబడుతున్నావా? నిలబడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను మాత్రమే కాదు, నీ బిడ్డల బిడ్డలను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. వాట్ ఈస్ యువర్ డెసిషన్ టుడే? యు నో యువర్ లైఫ్ బెటర్ దెన్ ఎనీవన్ ఎల్స్. అందరికన్నా నీ బ్రతుకు ఏంటో నీకే తెలుసు. ప్రత్యేకంగా విడమర్చి చెప్పించుకొనవలసినటువంటి అవసరం లేదు. నా లైఫ్ అనడానికి లేదు. ఇది దేవుని మందిరము, దేవుని విధానము. దేవుని విధానమే ఇక్కడ నడుస్తుంది. నథింగ్ విల్ బి ఎంటర్టైన్డ్ హియర్ ఎక్సెప్ట్ గాడ్స్ వర్డ్ అండ్ హిస్ రూల్. రిమెంబర్, if you are not aligned your life according to the law of the Lord, you better move away from it. Otherwise it is too dangerous. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్వామి. మా జీవితాలు జవాబుదారీతనముతో కూడినటువంటి జీవితాలని మరొకసారి మీరు మాకు జ్ఞాపకం చేశారు. ఆ రోజు ప్రభావాన్ని తీసుకున్న నిర్ణయము అతి భయంకరమైనటువంటి మూల్యాన్ని ఆయన చెల్లించవలసి వచ్చింది. మా జీవితాల్లో కూడా ప్రభా సమస్యలు వచ్చిన వేళ స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకోవటం కాదు, యథేచ్ఛగా నిర్ణయాలను తీసుకోవటం కాదు, విపరీత బుద్ధితో నిర్ణయాలను తీసుకోవటం కాదు ప్రభా, నీ కృపను బట్టి నిర్ణయాలను తీసుకోవటం సహాయాన్ని దయచేయండి. మా జీవితం ఏంటో మాకు తెలుసు ప్రభా. మా జీవితంలో ఎన్ని దూలాలున్నాయో మాకు తెలుసు ప్రభా. మా జీవితంలో ఎన్ని లోపాలున్నాయో మాకు తెలుసు ప్రభా. సంఘములో మాట్లాడగలిగిన అర్హత కూడా లేదని మాకు తెలుసు. కానీ మాయే పెద్ద నోర్లుగా మార్చబడుతున్నాయి. దాని మూల్యము ఎంత భయంకరంగా ఉండబోతుందో వాక్యములో చాలా ఖచ్చితంగా నువ్వు రాయించావయ్యా. నీవు హెచ్చరించడం మానేస్తే, నీవు సరిదిద్దడం మానేస్తే మమ్మలను సరిచేసేవారు లేరు ప్రభా. నీ రాకడ సమీపంగా ఉన్నది. మా జీవితాలను పరిశీలన చేసుకోవడానికి సహాయం దయచేయి. మా జీవితాలను దిద్దుకోవడానికి సహాయం దయచేయండి. వాడవడు వీడవడు మాకు చెప్పడానికని విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. ఆ నోరు ఉంది కదా అని, ఆ నోరు మూయబడే రోజు రాకమునుపే అవకాశం ఉండగానే
తగ్గింపును, విధేయతను నేర్పించండి అలాంటి వ్యక్తులకు. అవును ప్రభా, అవకాశం ఉండగా లోతు ఏ రోజు మారు మనసు పొందలే. ఏ రోజు తిరిగి ఆ నీతిమంతుడైనటువంటి వాడు తిరిగి తన జీవితాన్ని దేవుని మార్గములోనికి తీసుకొని రాలే. దుర్మార్గుల మధ్యలకి, నరహంతకుల మధ్యలకి, వ్యభిచారం మధ్యలకి ఆయన కుటుంబాన్ని తీసుకొని వెళ్ళాడు. అదే పిల్లలు నేర్చుకున్నారు, అదే జీవితంలో అవలంబించారు. ఈరోజు నరహంతకులను, వ్యభిచారులను మరి సంఘాలలో మేము అందలం ఎక్కిస్తే సంఘాల పరిస్థితి కూడా అలానే ఉంటుందని నువ్వు ముందుగానే హెచ్చరించావయ్యా. మీకు సిగ్గు రావాలనని రాయిస్తున్నావు నీ వాక్యములో. ఇవి చదివితే మాకు తెలుస్తుంది, తెలియదు స్వామి అనేకులకు. మాట్లాడండి, మనస్సాక్షులను గద్దించండి, సరి అయిన మార్గంలో మమ్మల్ని నడిపించండి. అవి మాలో ఉంటే సరిచేయండి ప్రభా. జీవితం చాలా అల్పమైంది, జీవితాన్ని సరి చేసుకుని నీ వాక్యపు వెలుగులో బ్రతకడానికి కృపనివ్వండి. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్వామి. మా జీవితంలో మరొక ప్రభు దినాన్ని ఇచ్చావు. లోతు జీవితం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. నీతిని, నీతి మార్గాన్ని, నీతిమంతుణ్ణి విడిచిపెట్టాడు. విచ్చలవిడి జీవితాల్లోనికి ఆయన సస్యశ్యామలంగా, సుందరంగా, సంతోషంగా ఉంటానని వెళ్ళాడు. కానీ అదే ఆయన కుటుంబానికి శాపంగా మార్చబడుతుందని, అదే ఆయన కుటుంబానికి ఒక మరి భయంకరమైనటువంటి గుదిబండగా మార్చబడుతుందని, ఆయన సంపాదించిన ప్రతి చిల్లిగవ్వ అగ్నికి ఆహుతవుతుందని ఆయన ఊహించలేదు ప్రభా. ఈరోజు మా జీవితాలను సరిచేయండి. ఏదో సంఘ సంస్కరణ గురించి మేము ఆలోచన చేస్తున్నాం, కానీ మా జీవితాలు అధ్వాన్నంగా ఉన్నాయి స్వామి. మా జీవితాలు అన్యుల కన్నా హీనంగా ఉన్నాయి స్వామి. మా జీవితాలను మేము సరి చేసుకోవడానికి, వాక్యపు వెలుగులో మనస్సాక్షిని కట్టుకోవడానికి సహాయాన్ని దయచేయండి. అలా బ్రతికితేనే అబ్రహాము వలె ఆశీర్వదించబడతాము. అలా బ్రతికితేనే అబ్రహాము కుమారులుగా పిలువబడతాము. అలా బ్రతికితేనే అబ్రహాముతో నీవు చేసిన వాగ్దానము నూతన నిబంధనలో ఉన్నటువంటి మా జీవితాలలో క్రీస్తు ద్వారా నెరవేర్చబడుతుందన్నది మరొకసారి నువ్వు జ్ఞాపకం చేశావు. అవును ప్రభా, విచ్చలవిడిగా బ్రతకడానికి కాదు ప్రభా, యథేచ్ఛగా బ్రతకడానికి కాదు, వాక్యపు వెలుగులో నీ వలె నీ కొరకు బ్రతకడానికి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు. ఆ సత్యాన్ని గుర్తించి నమస్కరించి ఆ విధంగా జీవించగలిగిన కృపను, భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని, లోపంగా ఉన్న జీవితాలను సరిదిద్ది మారు మనస్సు పొంది నీ వైపు తిరిగి నీ కొరకు జీవించే కృపను ప్రసాదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.